Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatirao. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. హౌ గుజరాత్ ఈజ్ వర్కింగ్ టు బికమ్ ఇండియాస్ గ్రీన్ హైడ్రోజన్ హబ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అండ్ ఎకానమీకి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. సో ఎప్పట్లాగే బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేస్తాను. అటెన్షన్ పే చేసి వినండి, మీకు చక్కగా ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. సో ఈ ఆర్టికల్ టైటిల్లోనే మనకి 2 ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉన్నాయి. ఒకటి గ్రీన్ హైడ్రోజన్ అనేటటువంటిది కీవర్డ్. సో గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటో మీకు అర్థం కాకపోతే మీకు ఈ ఆర్టికల్ అసలు అర్థమయ్యే సమస్య లేదు. సో గ్రీన్ హైడ్రోజన్ గురించి బ్యాక్గ్రౌండ్ మాట్లాడతాను. అండ్ దాంతోపాటు ఇండియాస్ ఎఫర్ట్స్ టువర్డ్స్ బికమింగ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్. సో దాని గురించి మనం మాట్లాడాలి. గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెజర్స్ లైక్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడం అనేది జరిగింది. దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ దాంతోపాటు ద కేస్ స్టడీ ఆఫ్ గుజరాత్. సో ఇండియాని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా నిలబెట్టేటటువంటి క్రమంలో గుజరాత్ యొక్క ఎఫర్ట్స్ ఏంటి, గుజరాత్ ఎలా వర్క్ చేస్తుంది, ఎలా ముందుకెళ్తుంది, ఇవి కూడా మనం తెలుసుకోవాలి. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మీకు అర్థమైతేనే మీకు ఈ ఆర్టికల్ చాలా కాంప్రహెన్సివ్గా అర్థమవుతుంది. సో అటెన్షన్ పే చేసి వింటారా మరి? So first let us try to understand what exactly is green hydrogen. Simple amma, ఏం లేదు. హైడ్రోజన్ దట్ ఈజ్ ప్రొడ్యూస్ త్రూ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్, దాన్ని మనం ఏమంటాము, గ్రీన్ హైడ్రోజన్ అనే పేరుతో పిలుస్తాం. సింపుల్గా ఫస్ట్ హైడ్రోజన్ గురించి మాట్లాడదాం. హైడ్రోజన్ యూనివర్స్లో అబండెంట్గా దొరికేటటువంటి ఒక మెటీరియల్. కానీ ఇది ఇంత అబండెంట్గా ఉన్నప్పటికీ, ఇంత ఎక్కువగా లభ్యమైనప్పటికీ, బట్ అది ఒక ఎలిమెంటరీ ఫామ్లో ఉంటుందా అంటే ఉండదు. ఆల్వేస్ హైడ్రోజన్ అనేటటువంటిది ఆక్సిజన్తో కానీ కార్బన్తో కానీ అసోసియేట్ అయి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఓకేనా? సో బట్ ఎలిమెంటల్ హైడ్రోజన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఇండస్ట్రీలో హైడ్రోజన్ ఎక్కువగా వాడతారు. కెమికల్ ఇండస్ట్రీలో అంటే ఎందుకు వాడతారు సార్? ఫెర్టిలైజర్స్ వాడతారా? మనకి ఎరువులు ఉంటాయా? ఎరువుల తయారీలో వాడతారు. సో ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ఫెర్టిలైజర్స్లో ఎక్కువగా వాడేటటువంటి ఇదేంటి అంటే కెమికల్ ఏంటి అంటే అమ్మోనియా. అమ్మోనియా తయారీలో హైడ్రోజన్ యొక్క ఉపయోగం చాలా ఉంటుందన్నమాట. హైడ్రోజన్ యొక్క రోల్ చాలా కీలకంగా ఉంటుంది. అండ్ దాంతోపాటు పెట్రోకెమికల్ ఇండస్ట్రీలో కూడా వాడడం అనేటటువంటి జరుగుతుంది. అంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉంటాయా, గ్రీస్ కానీ ఇలాంటివి తయారు చేస్తారా, సో వాటిలో కూడా చాలా ఉపయోగం ఉంటుంది. అండ్ దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ఇలాంటి ఇండస్ట్రీస్లో కూడా హైడ్రోజన్ యొక్క ఉపయోగం చాలా ఉంటుంది. మరి ఇప్పటి వరకు మెజారిటీ పార్ట్ ఆఫ్ ద టైం హైడ్రోజన్ ఎలా తయారు చేస్తారు అంటే నాన్ రెన్యూవబుల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా తయారు చేస్తారు. అంటే కోల్ ద్వారా కానీ వీటి ద్వారా తయారు చేస్తారు. కోల్ ద్వారా తయారైనటువంటి హైడ్రోజన్ ఏమంటాము, బ్రౌన్ హైడ్రోజన్ అనే పేరుతో పిలుస్తాము. గుర్తుపెట్టుకోండి, మా ప్రిలిమ్స్కి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మనకి కోల్ ద్వారా తయారు చేయడం అనేది జరుగుతుంది మెజారిటీ టైమ్స్లో. బట్ కానీ రీసెంట్ ఇయర్స్లో ప్రపంచం అంతా ఎటువైపు అడుగులు వేస్తుంది, నెట్ న్యూట్రాలిటీ వైపు అడుగులు వేస్తుంది. కార్బన్ ఎమిషన్స్, కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించాలి, వాటిని కంప్లీట్గా నలిఫై చేయాలి అని చెప్పి అనుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకు? ఈ కార్బన్ ఎమిషన్స్ వల్ల మన ప్లానెట్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అనేటటువంటివి పెరుగుతున్నాయి. రైట్? సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏం చెప్పుకున్నాం? గ్యాసెస్ ద ట్రాప్ హీట్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ అని చెప్పుకున్నాం. భూమి ఆవరణంలో హీట్ని ట్రాప్ చేసి పెట్టేటటువంటి గ్యాసెస్ని మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. సో మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ వల్ల ఏం జరగడం అనేది జరుగుతుంది? భూతాపం ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల సముద్ర మట్టం, సీ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి పెరుగుతున్నాయి. అండ్ దాంతోపాటు క్లైమేట్ చేంజ్ వీటన్నిటికీ కారణం అవ్వడం అనేది జరుగుతుంది. మనిషి యొక్క అస్తిత్వానికే క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడుతుంది. దెర్ వాజ్ క్వశ్చన్ ఆన్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద ఫ్యూచర్. రైట్? సో మరి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయాలి. అండ్ దాంతోపాటు ఈ కార్బన్ ఎమిషన్స్ని కంట్రోల్ చేయాలి. అందుకోసం అని చెప్పి రెన్యూవబుల్ ప్రాక్టీసెస్ వైపు అన్ని కంట్రీస్ అడుగులేస్తున్నాయి. ఈ హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో హైడ్రోజన్ని ఇక మీదట రెన్యూవబుల్ ప్రాక్టీసెస్ ద్వారా ఇది చేద్దాము, ప్రొడ్యూస్ చేద్దాము అనే ఆలోచన ద్వారా మొదలైనటువంటి కాన్సెప్ట్ గ్రీన్ హైడ్రోజన్ అనే కాన్సెప్ట్. సార్ రెన్యూవబుల్ ప్రాసెస్ ద్వారా, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్ ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు సార్? చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేర్ ఇస్ ఎ ప్రాసెస్ కాల్డ్ ఎలక్ట్రోలైసిస్. చిన్నప్పుడు మీరు చదువుకున్నారా ఎలక్ట్రోలైసిస్ అనేటటువంటి ప్రాసెస్ని? ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? వాటర్లోకి ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది పాస్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే ఏమవుతుంది? వాటర్ అనేటటువంటిది హైడ్రోజన్ మాలిక్యూల్స్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్గా విడిపోవడం అనేది జరుగుతుంది. చిన్నప్పుడు ఈ డయాగ్రామ్ మీరు వేసే ఉంటారు. రైట్? ఇజంట్ ఇట్? సో ఇక్కడ యానోడ్, ఇక్కడ క్యాథోడ్,
ఇది యానోడు, ఇది క్యాథోడు. దీనికి డీసీ కరెంట్ ఏదైతే ఉంటుందో అది పాస్ చేస్తారు. డీసీ కరెంట్ పాస్ చేస్తే ఏమవడం అనేటటువంటి జరుగుతుంది, ఈ లోపల ఉండేటటువంటి వాటర్ ఏదైతే ఉందో అది హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్గా విడిపోతుంది. అర్థమైందా? ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా చేస్తారు. అండ్ ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా ఏం వాడతారని చెప్పుకున్నాం, ఎలక్ట్రిసిటీ వాడతారని చెప్పుకున్నామా. ఈ ఎలక్ట్రిసిటీ ఎలా తయారై ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి, రెన్యూవబుల్ సోర్సెస్ ద్వారా తయారై ఉండాలి. అంటే విండ్ ఎనర్జీ కానీ లేకపోతే సోలార్ ఎనర్జీ కానీ వీటి ద్వారా ఎలక్ట్రిసిటీ తయారయ్యి ఆ ఎలక్ట్రిసిటీ ద్వారా ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ జరిగి అప్పుడు హైడ్రోజన్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అయితే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా? మరి మీ అందరికీ తెలిసిందే, నేషనల్ సోలార్ మిషన్ అనేటటువంటి పేరుతో అసలు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సోలార్ ప్లాంట్స్ ఇవన్నీ విరివిగా ఎరెక్ట్ అవ్వడం అనేది జరిగింది. సో సోలార్ ఎనర్జీ వైపు ఇండియా చాలా ముందంజలో ఉండడం అనేటటువంటి జరిగింది. మరి సోలార్ ఎనర్జీని ఉపయోగించుకొని మనం ఎందుకు హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయకూడదు? హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా మనం ఎందుకు మన కెమికల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయకూడదు? పెట్రోకెమికల్ ఇండస్ట్రీని డెవలప్ చేయకూడదు? స్టీల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని డెవలప్ చేయకూడదు? డెవలప్ చేస్తే ఏం జరగడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకవైపు మనం నెట్ న్యూట్రాలిటీని అచీవ్ చేస్తాము, ఒకవైపు మనం ఏవైతే ప్రామిసెస్ చేయడం అనేది జరిగిందో కార్బన్ ఎమిషన్స్ విషయం మీద, సో ఆ ప్రామిసెస్ని నిలబెట్టుకుంటాము, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో చేసిన ప్రామిసెస్ని. తద్వారా మన ఎకానమీని కూడా, మన ఫ్యూచర్ ఎకానమిక్ మోడల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం స్ట్రాంగ్గా బిల్డ్ చేయగలుగుతాం. అర్థమైందా? ఈ ట్విన్ ఆబ్జెక్టివ్తో గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ మెజర్ ఏంటి అంటే, ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. ఓకేనా? సో గ్రీన్ హైడ్రోజన్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేద్దాం, సింపుల్గా ఆర్టికల్లో ఏం చెప్పారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ పార్ట్ అండ్ దాంతోపాటు వీటన్నింటి వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, పీడిఎఫ్స్, ఎక్స్ప్లెనేషన్స్ వెనక. ఇఫ్ యూ రియలీ వాంట్ టు అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా? రైట్. సో మరి ఇప్పుడు ఆర్టికల్లో మాట్లాడిన టాపిక్ మీదకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినాలి నాన్న. సరే, ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి. సో గుజరాత్ మోడల్ గురించి మాట్లాడుతున్నారు. గుజరాత్ ఎఫర్ట్స్ టు మేక్ ఇండియా యాజ్ వరల్డ్స్ గ్రీన్ హైడ్రోజన్ హబ్. సో దీని గురించి మనకు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో గుజరాత్ ఎఫర్ట్స్ టు ప్రమోట్ గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇట్స్ పాలసీ ఫ్రేమ్వర్క్ గురించి మనకు చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ కేస్ స్టడీ. మెయిన్స్లో దిస్ పర్టికులర్ కేస్ స్టడీని, మనకి గ్రీన్ హైడ్రోజన్ మీద మీకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు దిస్ పర్టికులర్ కేస్ స్టడీని, దిస్ పర్టికులర్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎగ్జాంపుల్స్ కింద రాస్తే యూ కెన్ ఫెచ్ వెరీ గుడ్ మార్క్స్, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఏం జరిగింది, గుజరాత్ ఈస్ టేకింగ్ సిగ్నిఫికెంట్ స్ట్రైడ్స్ టువర్డ్స్ బికమింగ్ ద కంట్రీస్ లీడింగ్ గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో భారతదేశాన్ని గ్రీన్ హైడ్రోజన్ హబ్గా నిలబెట్టే క్రమంలో గుజరాత్ చాలా ఇంపార్టెంట్ ఎఫర్ట్స్తో ముందుకు వస్తుందంట. ముఖ్యంగా చాలా కంపెనీస్తో లైక్ రిలయన్స్, అదానీ, లేకపోతే ఆర్సిలర్ మిట్టల్, లేకపోతే టొరెంట్, వీళ్ళన్ని కంపెనీస్తో చాలా అగ్రిమెంట్స్ అనేటటువంటివి చేసుకోవడం అనేది జరిగిందంట. అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి చాలా ఇన్వెస్ట్మెంట్స్ని కూడా ఆకర్షిస్తుందంట మనకి గుజరాత్ గవర్నమెంట్. ద స్టేట్ ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్ ఎ ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ 8 మెట్రిక్ టన్స్ బై 2035. 2035 నాటికి 8 మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి గుజరాత్ అనుకుంటుందంట. అనుకోవడమే కాదు, ఆ ఎయిమ్ పెట్టుకొని దానికి సంబంధించినటువంటి విధంగా పాలసీస్ని కూడా తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. మరి గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ గుజరాత్ ఎలాంటి పాలసీ తీసుకొచ్చింది, ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తుంది తెలుసుకుందామా. గుజరాత్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్ములేటింగ్ ఏ న్యూ పాలసీ దట్ విల్ ప్రియారిటైజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటటువంటిది ర్యాంపెంట్ అవ్వడానికి, అది కాస్త ముందుకు వెళ్ళడానికి, స్పీడప్ అవ్వడానికి గుజరాత్ సో ఏం చేస్తుంది, ఒక కొత్త పాలసీతో ముందుకు రావాలని చెప్పి అనుకుంటుంది. ఈ పాలసీ ఏం చేస్తుంది, ఇట్ ప్రొవైడ్ ద నెసరీ ఫ్రేమ్వర్క్ అండ్ గైడ్ లైన్స్ ఫర్ ద ఇండస్ట్రీస్ గ్రోత్ ఇన్ ద స్టేట్లో గ్రీన్ హైడ్రోజన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాని యొక్క గ్రోత్ కోసం సమ్ గైడ్ లైన్స్ అండ్ ఫ్రేమ్వర్క్ ఇష్యూ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అంటే లైసెన్సింగ్ గురించి కానీ, లేకపోతే ప్రొడక్షన్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కానీ, లేకపోతే ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కానీ, వీటన్నిటితో ముందుకు రాబోతుంది అనమాట. వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేయబోతుంది. బై డిజిగ్నేటింగ్ గ్రీన్ హైడ్రోజన్ యాజ్ ఎ ప్రియారిటీ సెక్టర్. చూడండి, గుజరాత్ గ్రీన్ హైడ్రోజన్ని ప్రియారిటీ సెక్టార్గా డిజిగ్నేట్ చేయబోతుంది. ఎందుకో చెప్తాను చూడండి. మీకు గుజరాత్ ఈజ్ ఆల్రెడీ హబ్ ఫర్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీ. సో పెట్రోలియం ప్రొడక్ట్స్, పెట్రోలియం ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో, మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా మనకు గుజరాత్లో కనిపించడం జరుగుతుంది, గుజరాత్లో జరుగుతుంది. మరి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, పెట్రోకెమికల్ ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఉండాలి, హైడ్రోజన్ తప్పకుండా ఉండాలి. సో హైడ్రోజన్ ఇప్పుడు ప్రస్తుతం కోల్ ద్వారా తయారు చేసే బ్రౌన్ హైడ్రోజన్ ఏదైతే ఉందో దాని ద్వారా పెట్రోలియం ఇండస్ట్రీ అనేటటువంటిది రన్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏం చేసింది, ఇండియా నెట్ న్యూట్రాలిటీ రీచ్ అవుతాను 2070 కల్లా అని చెప్పి ప్లెడ్జ్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ప్రపంచ దేశాలన్నీ
ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియా కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అండ్ రెన్యూవబుల్ సోర్సెస్ని వాడడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కోల్ ఇండస్ట్రీ అనేది ఒక్కసారిగా ఆగిపోతే కంట్రీ దాని మీద డిపెండ్ అవుతున్నటువంటి పెట్రోకెమికల్ ఇండస్ట్రీ కూడా కంప్లీట్గా ఇదైపోవడం అనేది జరుగుతుంది. సో గుజరాత్ విల్ నో మోర్ బి ఏ పెట్రోకెమికల్ హబ్, రైట్? సో పెట్రోకెమికల్ ఇండస్ట్రీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలంటే గుజరాత్ ఎలా అవ్వాలి? సో దిస్ పర్టికులర్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కింద కూడా మారాలి. సో ఆ విధంగా పాలసీ డెసిషన్స్ తీసుకురావడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో దాని ఒక ప్రయారిటీ సెక్టార్గా గుర్తించడం అనేటువంటి జరిగింది గుజరాత్. అండ్ ఇట్ ఈస్ సిగ్నలింగ్ ఇట్స్ కమిట్మెంట్ టు ఫాస్టరింగ్ ఏ ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో గుజరాత్లో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, మేము ఒక ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్, ఒక బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ మేము క్రియేట్ చేస్తామనే విధంగా గుజరాత్ సంకేతాలు అనేటటువంటివి ఇస్తుంది, సిగ్నల్స్ పాస్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివైజ్ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా గుజరాత్ మొదలుపెట్టిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు నాన్న. సో దిస్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి గుజరాత్ స్టేట్ క్యాబినెట్ ఆల్రెడీ ఒక అప్రూవల్ ఇచ్చింది. ఏంటి? ల్యాండ్ అనేటటువంటిది ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. 1.99 lakh hectares ఆఫ్ ల్యాండ్ ఎలొకేట్ చేద్దాం అనుకుంటున్నారు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్కి. అండ్ దాంతోపాటు ఏవైతే ఇండస్ట్రీస్ దిస్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాయో వాటన్నింటినీ ఇన్సెంటివైజ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయబోతుంది గుజరాత్ గవర్నమెంట్. సో క్యాబినెట్ తీసుకున్నటువంటి అప్రూవల్ అంటే ల్యాండ్ అనేటటువంటి ఎలొకేట్ చేయాలని తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉందో దానివల్ల కార్పొరేట్స్ ఎవరైతే ఎంఓఈ సైన్ చేశారో గుజరాత్ గవర్నమెంట్తో దే విల్ బీ కవరింగ్ ఎ టోటల్ ఏరియా ఆఫ్ 3.26 lakh hectares. వాటి పరిధిలోకి 3,26,000 హెక్టార్ల భూమి వాళ్ళకి వెళ్తుందంట. ఇనిషియలీ ద ల్యాండ్ పార్సల్స్ విల్ బి లీజ్డ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 40 years. 40 ఏళ్ల కాలం పాటు వాళ్ళకి లీజ్కి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఆ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్. సో ఇన్సెంటివైజ్ కూడా చేద్దామని చెప్తున్నారు. ఈ ఇన్సెంటివ్స్ విల్ ఎయిమ్ టు అట్రాక్ట్ అండ్ సపోర్ట్ ద గ్రోత్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇన్ గుజరాత్. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నారో వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళ గ్రోత్కి ఒక సపోర్ట్ కింద గుజరాత్ గవర్నమెంట్ నిలబడాలని చెప్పి అనుకుంటుంది. అండ్ దాంతోపాటు ద ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ స్టిపులేట్స్ దట్ కంపెనీస్ మస్ట్ అచీవ్ 50% ఆఫ్ దర్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కెపాసిటీ విత్ ఇన్ 5 hours ఆఫ్ ప్లాంట్ కమిషనింగ్ అండ్ 100% విత్ ఇన్ 8 years. ఎప్పుడు ఈ ల్యాండ్ అలాట్మెంట్స్ ఇన్సెంటివ్స్ ఎప్పుడు వస్తాయంటే వాళ్ళకి, సో వాళ్ళ ప్లాంట్ ఏదైతే పెట్టారో ఆ ప్లాంట్ కెపాసిటీ ఫర్ సపోజ్ 100 tons అనుకోండి, 100 metric tons అనుకోండి. సో విత్ ఇన్ 5 years వాళ్ళు 50% అంటే 50 metric tons ప్రొడ్యూస్ చేయాలి ఏంటి గ్రీన్ హైడ్రోజన్. అండ్ దాంతోపాటు విత్ ఇన్ 8 years 8 సంవత్సరాల్లోగా 100% ఫుల్ కెపాసిటీతో సో ఆ పర్టికులర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది వర్క్ చేయాలి. అప్పుడే ఇన్సెంటివ్స్ అనేటటువంటి బెటర్గా ఆఫర్ చేస్తుంది గవర్నమెంట్. అండ్ దాంతోపాటు ల్యాండ్ అలాట్మెంట్ కూడా ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? ఈ కండిషన్ కూడా పెట్టారు సో దట్ ఇండస్ట్రీ అనేటటువంటిది ఇంకాస్త చక్కగా వర్క్ అవుతుంది. సో దట్ దిస్ ఎంటైర్ ఇండస్ట్రీ దిస్ పర్టికులర్ గ్రీన్ హైడ్రోజన్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో అది చాలా త్వరగా గ్రో అవుతుంది స్టేట్లో అని చెప్పి గుజరాత్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఓకేనా? అండ్ చాలా కార్పొరేట్స్, మేజర్ కార్పొరేషన్స్ లైక్ రిలయన్స్, అదానీ ఇవన్నీ కూడా మేము వాటి కమిట్మెంట్స్తో ముందుకు వచ్చినాయి. సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ పెడతామని చెప్పి గుజరాత్ యొక్క గ్రీన్ హైడ్రోజన్ సెక్టార్లో రిలయన్స్ గ్రూప్ ప్లాన్స్ టు ఇన్వెస్ట్ 5.6 lakh crore ఇంతవరకు ఇంత పెద్ద అమౌంట్ అనేటటువంటిది ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంది. అదానీ గ్రూప్ 4.13 lakh crore ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటుంది. అండ్ దాంతోపాటు ఇతర కంపెనీలు ఏవైతే ఉంటాయో అవి కూడా సిగ్నిఫికెంట్గా ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాయి. అదానీ కంపెనీ విత్ గోల్ టు ప్రొడ్యూస్ అప్ టు 3 million tons ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ యాన్యువల్లీ. సంవత్సరానికి 3 million tons ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేయాలని చెప్పి 4.13 lakh crores ఇన్వెస్ట్ చేయబోతుంది గుజరాత్లో. సో ఇన్వెస్ట్మెంట్స్లో భాగంగా సోలార్ ఫోటోవాల్టైక్ మాడ్యూల్ ఫ్యాక్టరీస్, బ్యాటరీలు తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీస్, ఎలక్ట్రోలైజర్స్, ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ కోసం వాడేటటువంటివి, అండ్ దాంతోపాటు ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీస్, ఫ్యూయల్ సెల్స్ అండ్ విండ్ అండ్ సోలార్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద ఖర్చు పెట్టబోతున్నారనమాట. సో వీటిని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు గుజరాత్లో. ఓకేనా? సో దిస్ పర్టిక్యులర్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఇన్ లైన్ విత్ ఇండియాస్ నెట్ జీరో ఎమిషన్ గోల్స్. సో అలైన్డ్ విత్ ద నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, ఇండియా హ్యాస్ set an ambitious target of becoming net zero emission కంట్రీ బై 2070. 2070 కల్లా నెట్ జీరో రీచ్ అవుతామని చెప్పి ఇండియా ప్లెడ్జ్ చేయడం అనేటువంటిది జరిగింది గత సంవత్సరం. నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. నెట్ జీరో ఎమిషన్స్ అంటే కార్బన్ ఎమిషన్స్ని కంప్లీట్గా జీరో చేయడం కాదు, కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో కంప్లీట్గా వాటిని ఆపేయాలనేం కాదు. సో ఒక కంట్రీ నెట్ జీరో ఎమిషన్స్ని రీచ్ అయిందంటే దాని అర్థం ఏంటి అంటే ఒక కమిటీ ఎంతైతే కార్బన్ని ప్రొడ్యూస్ చేయడం అనేటువంటి జరుగుతుందో అంతే కార్బన్ సింక్స్ ద్వారా ఏం చేయాలి, తప్పకుండా అబ్జార్బ్ చేసుకోవాలి. కార్బన్ సింక్స్గా ఏముంటాయి,
ఫారెస్ట్ అనేటటువంటి యాక్ట్ చేస్తాయి. ఫారెస్ట్ కవర్ని పెంచడం కానీ, లేకపోతే అదర్ రెన్యూవబుల్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని డిప్లాయ్ చేయడం కానీ, ఇవన్నీ అర్థమైందా? అంటే మనం ఎంత పొల్యూట్ చేస్తున్నామో ఆ పొల్యూషన్ని సక్ చేసుకునే విధంగా, అబ్జార్బ్ చేసుకునే విధంగా ఎస్టాబ్లిష్మెంట్స్ అనేటటువంటివి ఉండాలన్నమాట. క్లారిటీ వచ్చిందా? దాన్ని నెట్ జీరో రీచ్ అవ్వడం అంటారు. 2070 కల్లా నెట్ జీరో రీచ్ అవుతామని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్లెడ్జ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో 2021లో. సో ఆ విధంగా ఇండియా అనేటటువంటిది ముందుకు అడుగులు వేస్తుంది. ఈ గోల్ అచీవ్ అవ్వాలంటే ఇండియా ఎయిమ్స్ టు రెడ్యూస్ ఇట్స్ కార్బన్ ఎమిషన్స్ బై 45% బై 2030. 2030 కల్లా 45% వరకు కార్బన్ ఉద్గారాలను మనం తగ్గించాలంట. అండ్ దాంతోపాటు విత్ ప్లాన్ టు సోర్స్ 50% ఆఫ్ ఇట్స్ ఎనర్జీ ఫ్రమ్ రెన్యూవబుల్ సోర్సెస్. ఇప్పుడు మొత్తం కార్బన్ ఎమిషన్స్ని కంట్రోల్ చేస్తే ఏం జరగడం అనేటటువంటిది జరుగుతుందమ్మా? మన ఇండియా ఎకనామిక్ గ్రోత్ అనేటువంటి ఆగిపోతుంది. ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్ కంట్రోల్ చేయాలంటే స్టీల్ ఇండస్ట్రీ ఇవన్నీ ఆపేయాలి. ఆపేస్తే ఏమవుతుంది? ఇండియన్ ఎకానమీ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది, జాబులు పోతాయి, చాలా మందికి లైవ్లీహుడ్ అనేటటువంటిది పోతుంది. అలా కాకుండా ఉండాలంటే సో దీస్ నాన్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ నుంచి మనం క్విక్గా ఎటువైపు మూవ్ అవ్వాలి, ఎటువైపు ట్రాన్సిషన్ అవ్వాలి తప్పకుండా. సో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ గ్రీన్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటి వైపు అడుగులు వేయాలి. అవునా? సో అందుకే గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసేటటువంటి ప్రాజెక్ట్స్ని సో ఇండియా విపరీతంగా చేపట్టడం అనేది జరిగింది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేటటువంటి ఒక ల్యాండ్ మార్క్, ఒక మోస్ట్ సిగ్నిఫికెంట్ పాలసీతో ఇండియా ముందుకు వచ్చింది. టు ఫర్దర్ సపోర్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్, ద ఇండియన్ గవర్నమెంట్ అలొకేటెడ్ 19,744 crores ఇన్ ద రీసెంట్ యూనియన్ బడ్జెట్. సో రీసెంట్ బడ్జెట్లో కూడా 19,744 కోట్ల రూపాయలని గ్రీన్ హైడ్రోజన్ డెవలప్మెంట్ కోసం ద ఇండియన్ యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించడం అనేది జరిగింది. ద మిషన్ ఎయిమ్స్ టు ప్రొడ్యూస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ అట్లీస్ట్ 5 MMT మిలియన్ మెట్రిక్ టన్స్ per annum and a renewable energy capacity addition of approximately 125 gigawatts by 2030. సో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ, దట్ మీన్స్ సోలార్, విండ్ ఎనర్జీని కూడా 2030కి ర్యాంపప్ చేద్దాం అనుకుంటున్నారు, చాలా సిగ్నిఫికెంట్గా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ దాంతోపాటు మనకి గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కూడా 5 మిలియన్ మెట్రిక్ టన్స్కి యాన్యువల్లీ తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నారు. దిస్ పాలసీ ఆల్సో సిక్స్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్సీడింగ్ 8 lakh crores. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయి వాటిలో 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షిద్దామని అనుకుంటున్నారు. అండ్ జనరేట్ ఓవర్ 6 lakh జాబ్స్ బై 2030. 2030 కల్లా 6 లక్షల మందికి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో భాగంగా ఉద్యోగాలు అనేటటువంటివి కల్పిద్దామని చెప్పి అనుకుంటుంది గవర్నమెంట్. గుజరాత్ విత్ ఇట్స్ ఫేవరబుల్ పాలసీ రెజ్యూమ్ అండ్ రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. గుజరాత్ ఈజ్ వండర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ముఖ్యంగా పెట్రోకెమికల్ ఇండస్ట్రీకి, వీటన్నిటికీ ముఖ్యంగా మార్కెట్ కూడా ఉంది. ప్రొడ్యూస్ అయినటువంటి దిస్ పర్టికులర్ గ్రీన్ హైడ్రోజన్ని మనం వేరే దేశాలకు పంపించవచ్చు. అండ్ దాంతోపాటు మన దేశంలోనే పెట్రోకెమికల్ ఇండస్ట్రీ, ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ వీటన్నిటిని మనం డెవలప్ చేయొచ్చు. ఇంటెన్స్ టు బి ఏ కీ ప్లేయర్ ఇన్ ఇండియాస్ గ్రీన్ ఎనర్జీ ఎకో సిస్టమ్, ఎక్స్పెక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అరౌండ్ 10 lakh crore ఓవర్ నెక్స్ట్ 15 years. 15 సంవత్సరాలు, రాబోయే 15 సంవత్సరాల్లో గుజరాత్ ఎలోన్ 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులని ఆకర్షించగలదు. బికాస్ దే ఆర్ క్రియేటింగ్ దట్ వెరీ ఫ్రెండ్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటటువంటిది పెంచే ప్రయత్నం చేస్తున్నారు. నీతి ఆయోగ్ నుంచి చాలా సపోర్ట్ అనేటటువంటి తెచ్చుకుంటున్నారు. అండ్ దాంతోపాటు పాలసీ కూడా ఫేవరబుల్గా ఫార్ములేట్ చేయడం అనేటువంటిది జరిగింది, రైట్ గవర్నమెంట్స్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ కాంటెక్స్లో మనం ఏం చెప్పుకున్నామమ్మా? కాంప్రహెన్సివ్గా గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం, అండ్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు ఫైనల్లీ ఏం చేసాం? గుజరాత్ తీసుకొస్తున్నటువంటి పాలసీ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో సో దిస్ పర్టికులర్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ని ర్యాంపప్ చేయడానికి వాటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. దీస్ ఆర్ సమ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. మెయిన్స్కి చాలా 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 ఇంపార్టెంట్. అందరికీ ఈ ఆర్టికల్ అనేది డీటెయిల్డ్గా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినాలి నాన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఈవెన్ లిమిటెడ్ ఆర్సెనిక్ ఎక్స్పోజర్ కెన్ మార్క్ కాగ్నిటివ్ ఎబిలిటీ స్టడీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్కి సంబంధించినటువంటి ఆర్టికల్, జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడాను. ఓకేనా? ఒక స్టడీ అనేటటువంటిది రీసెంట్గా కండక్ట్ చేశారు. ఆ స్టడీలో ఏం చెప్పారు అంటే ఫుడ్లో ఆర్సెనిక్ అనేటటువంటిది కలవడం వల్ల, సో ఆర్సెనిక్ కన్జ్యూమ్ చేయడం వల్ల పీపుల్ వాళ్ళ కాగ్నేటివ్ ఎబిలిటీ మీద, ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆలోచన శక్తి మీద అది ఇంపాక్ట్ చూపిస్తుందంట. కొద్దిగా ఆర్సెనిక్ కన్జ్యూమ్ చేసినా అది చాలా చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్కి దారి తీస్తుందని చెప్పి మనకి ఈ స్టడీ బయట పెట్టడం అనేది జరిగింది. ఇంతకీ ఆర్సెనిక్ అంటే ఏంటి? ఆర్సెనిక్ ఈజ్ ఏ పాయిజనస్ ఎలిమెంట్. దీన్ని మామూలుగా ఎందుకు వాడతారు అంటే పాయిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడానికి వాడడం అనేది జరుగుతుంది. సో బట్ ఆర్సెనిక్ చాలా విధాలుగా ఫుడ్ సైకిల్లో కలవడం అనేది జరుగుతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సెనిక్ ఎలా కలుస్తుంది అంటే
ఎప్పుడైతే రాక్స్ వెదరవే అవుతాయో అంటే పిండి పిండిగా మారుతాయో, సో వాటి వల్ల ఈ ఆర్సెనిక్ ఎలా కలుస్తుంది, దీనిలోకి మన గ్రౌండ్ వాటర్లో కలుస్తుంది. గ్రౌండ్ వాటర్ మనకి ఇరిగేషన్ పర్పజెస్ అండ్ కల్టివేషన్కి వాడతారు కాబట్టి అల్టిమేట్గా అది రైస్, వీట్ లేకపోతే పొటాటో ఇలాంటి క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కలుస్తుంది. తద్వారా వాటిని హ్యూమన్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల హ్యూమన్ బాడీలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అది హ్యూమన్ బ్రెయిన్ మీద అండ్ హ్యూమన్స్ యొక్క కాగ్నిటివ్ ఎబిలిటీ మీద, వాళ్ళ సెన్సింగ్ ఎబిలిటీస్, వాళ్ళ యొక్క ఆలోచన శక్తి మీద అది సివియర్ ఇంపాక్ట్ చూపిస్తుందంట. ఈ కాంటెక్స్లో ఈ ఆర్టికల్ని మనం డీటెయిల్డ్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వింటారా మరి? సో ఫస్ట్ అప్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్? సో స్టడీ ఆన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆర్సెనిక్ కన్జంప్షన్. సో ఆర్సెనిక్ అనేటటువంటి దిస్ పర్టిక్యులర్ హజార్డస్ అండ్ పాయిజనస్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఫుడ్లో కలవడం వల్ల దాన్ని పీపుల్ కన్జ్యూమ్ చేస్తే వాళ్ళ హెల్త్ మీద సివియర్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంటుందంట. అది క్యాన్సర్లకు కూడా కారణం అవుతుందంట. స్కిన్ పిగ్మెంటేషన్ కానీ లేకపోతే స్కిన్ క్యాన్సర్స్కి కూడా అది కారణం అవుతుంది అని చెప్పి మనకి ఆర్టికల్లో చెప్తున్నారు. రీసెర్చ్గా ఒక రీసెర్చ్ స్టడీ అనేటటువంటి దాని రిపోర్ట్ బయట పెడితే వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇట్ ఇండికేట్స్ దట్ ఈవెన్ లో లెవెల్స్ ఆఫ్ ఆర్సెనిక్ కన్జంప్షన్, ఆర్సెనిక్ తక్కువగా కన్జ్యూమ్ అయినప్పటికీ ఇట్ కెన్ ఇంపాక్ట్ ఆన్ కాగ్నిటివ్ ఫంక్షన్ ఇన్ చిల్డ్రన్, చిన్నపిల్లల్లోనూ అడాలసెంట్స్లోను అండ్ యంగ్ అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క థింకింగ్ క్యాపబిలిటీస్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుందంట. ఇన్ ఎడిషన్ టు నోన్ హయ్యర్ లెవెల్ హెల్త్ రిస్క్, దాంతోపాటు హయ్యర్ లెవెల్ హెల్త్ రిస్క్ కూడా, క్యాన్సర్ లాంటి వ్యాధులకు కూడా అది కారణం అవుతుందంట. ఈ స్టడీ ఏం చెప్తుంది అంటే, ఆర్సెనిక్ ఎక్స్పోజర్ resulted in reduced gray matter and weaker connections in brain regions. సో బ్రెయిన్లో ఉన్నటువంటి గ్రే మ్యాటర్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుందంట, అది రెడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. తద్వారా హ్యూమన్స్ యొక్క కాగ్నిటివ్ ఎబిలిటీస్ మీద కూడా అది ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతుంది. కీ బ్రెయిన్ రీజియన్స్ మీద కూడా అది ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్తున్నారు. ఈ స్టడీ ఇంకేం చెప్తుంది, chronic arsenic exposure, severe arsenic exposure may constitute global silent pandemic affecting a significant portion of the population. సో ఇది సైలెంట్ పాండమిక్గా కూడా మారడం అనేటటువంటి జరుగుతుందంట. సిగ్నిఫికెంట్ పాపులేషన్కి అంటే చాలా మంది జనాల మీద ఇంపాక్ట్ చూపిస్తుందంట. సైలెంట్ పాండమిక్ అనే పదం ముందు ఎక్కడ విన్నామమ్మా మనం, మీరు ఏఎంఆర్ గురించి వినే ఉంటారు, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పి అంటారు. ప్రపంచం ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేస్తుంది. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఏమవుతాయి, యాంటీబయోటిక్స్ నుంచి రెసిస్టెన్స్ పొందడం అనేటటువంటి జరుగుతుంది. అంటే యాంటీబయోటిక్స్ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయి, జర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పనిచేయవు. బ్యాక్టీరియా కానీ వైరస్లు ఏవైతే ఉంటాయో వాటి మీద. అర్థమైందా? సో దాన్ని ఆ పర్టిక్యులర్ ఫినామినాని మనం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం. మందులు వేసుకున్నా మందులు బాడీ మీద పనిచేయడం అనేటటువంటి జరగదు. దట్ ఈజ్ ఏ సీరియస్ ఇష్యూ. సో ఏఎంఆర్ని మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒక సైలెంట్ పాండమిక్ అని చెప్పడం అనేటటువంటి జరిగింది. అంటే సైలెంట్గా ప్రబలుతున్నటువంటి ఒక మహమ్మారి అని చెప్పడం అనేది జరిగింది. సేమ్ ఈ ఆర్సెనిక్ కన్సంప్షన్ కూడా ఒక సైలెంట్ పాండమిక్కే అని చెప్పి ఈ స్టడీ చెప్పింది. ఎందుకంటే సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద పాపులేషన్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందంట. వైల్ ఇండివిజువల్ ఇంపాక్ట్స్ ఆన్ కాగ్నిషన్ వర్ లిమిటెడ్, ద కలెక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ ఆర్సెనిక్ ఎక్స్పోజర్ వర్ మోర్ ప్రొనౌన్స్డ్. అంటే దేని మీద, ఏ కాగ్నిటివ్ ఎబిలిటీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనకు తెలియనప్పటికీ బట్ కలెక్టివ్ ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుందంట. అంటే దాని అర్థం ఏంటంటే సిమిలర్గా సో సెన్సెస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా, లేకపోతే రియాక్షన్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందా, లేకపోతే ఆలోచన మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందా, థాట్ ప్రాసెస్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందా, అలా సింగిల్గా మనం చెప్పలేం. బట్ వీటన్నింటి మీద ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి మాత్రం చెప్పగలము అని చెప్పి ఈ స్టడీ చెప్తుంది అనమాట. ఆర్సెనిక్ ఎక్స్పోజర్ హ్యాస్ బిన్ షోన్ టు డిస్ప్రపోర్షనల్లీ ఎఫెక్ట్ ఇంపవర్స్డ్ కమ్యూనిటీస్. సో ముఖ్యంగా ఎవరైతే పేదరికంలో మగ్గిపోతూ ఉంటారో సో వాళ్ళు ఎక్కువగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఆర్సెనిక్ కన్జంప్షన్ నుంచి అని చెప్పి పాస్ట్ స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ నెసరీ టు ఫైండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్సెనిక్ అండ్ బ్రెయిన్ ఫంక్షన్. సో ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు ఈ ఆర్సెనిక్ ప్రభావం బ్రెయిన్ మీద ఎలా ఉంటుంది అండ్ దాంతోపాటు ఎయిర్ పొల్యూషన్ ద్వారా కానీ లేకపోతే అదర్ ఫ్యాక్టర్స్ ద్వారా ఆర్సెనిక్ ఏవైనా ఫుడ్ సైకిల్లో కలుస్తుందా, ఏమైనా కన్జ్యూమ్ చేయడం అనేది జరుగుతుందా పీపుల్ అనేటటువంటిది కూడా ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నారు. ఎఫర్ట్స్ హావ్ బిన్ మేడ్ బై గవర్నమెంట్స్ ఇన్ బీహార్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కూడా రీసెంట్గా ఎఫర్ట్స్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది టు అడ్రస్ దిస్ ఆర్సెనిక్ కంటామినేషన్ త్రూ పైప్డ్ వాటర్ యాక్సెస్ అండ్ ఆర్సెనిక్ రిమూవల్ ప్లాంట్స్. సో ఆర్సెనిక్ రిమూవల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అండ్ పైప్ డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా గవర్నమెంట్స్ పీపుల్కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి, ప్రొవైడ్ చేసే ప్రయత్నాలు అనేటటువంటివి జరుగుతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఆర్సెనిక్ కన్జంప్షన్, ఆర్సెనిక్ కంటామినేషన్ అనేటటువంటిది వెరీ సీరియస్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. చాలా 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 కాన్సిక్వెన్సెస్, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ని పోజ్ చేయడం అనేది జరుగుతుంది ఆర్సెనిక్.
సో ఆర్సెనిక్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ సాయిల్ అండ్ గ్రౌండ్ వాటర్ డ్యూరింగ్ వెదరింగ్ ఆఫ్ రాక్స్. చెప్పాను కదా, రాక్స్ ఏవైతే ఉంటే వెదరవే అయితే అంటే పిండి పిండిగా మారితే అది సాయిల్లోను గ్రౌండ్ వాటర్లోనే కలుస్తాయి. అండ్ మినరల్స్ ఫాలోడ్ బై సబ్సిక్వెంట్ లీచింగ్ అండ్ రన్ ఆఫ్. సో లీచింగ్ వల్ల కానీ రన్ ఆఫ్ వల్ల కానీ, ముఖ్యంగా ఫ్లడ్స్ ఈ సమయాల్లో అది ఏమవడం అనేది జరుగుతుంది. సో ఈ పర్టికులర్ గ్రౌండ్ వాటర్ అండ్ సాయిల్లో కలవడం అనేది జరుగుతుంది. ఆర్సెనిక్ ఈజ్ ఎమిటెడ్ ఇంటూ అట్మాస్ఫియర్ బై హై టెంపరేచర్ ప్రాసెస్ సచ్ యాజ్ కోల్డ్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్, బర్నింగ్ వెజిటేషన్, వాల్కనిజం. వీటన్నింటి వల్ల కూడా వాల్కనిక్ యాక్టివిటీస్ అన్నింటి వల్ల కూడా ఆర్సెనిక్ ఏదైతే ఉంటుందో అది సాయిల్లోని గ్రౌండ్ వాటర్లోనే కలుస్తుందంట. ఇట్ హాస్ ఫౌండ్ ఇట్స్ వే ఇన్ టు ఫుడ్ చైన్. తర్వాత అది ఫుడ్ చైన్లో కలుస్తుంది. రైస్, వీట్, పొటాటో, ఎందుకంటే వాటర్ ఇవన్నీ వాడతారు కదా, వీటి కల్టివేషన్లోని ఇరిగేషన్లోని వాడతారు కదా. సో ఫైనల్గా వాటిలో కలవడం అనేది జరుగుతుంది. ఆర్సెనిక్ కంటామినేషన్ ఇన్ గ్రౌండ్ వాటర్ హ్యాస్ బిన్ ఎ గ్రోయింగ్ కన్సర్న్ ఇన్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. దేశంలోని చాలా ప్రాంతాల్లో లైక్ వెస్ట్ బెంగాల్ కానీ, జార్ఖండ్ మీరు చూసిన, బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మణిపూర్, ఛత్తీస్గఢ్ అండ్ దాంతోపాటు ఈవెన్ మన తెలంగాణలో కూడా ఆర్సెనిక్ కంటామినేషన్ అనేటువంటి ఒక సివియర్ ఇష్యూగా మనం చెప్పుకోవచ్చు. ఆర్సెనిక్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద గ్రౌండ్ వాటర్ యాజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఆన్ ఎ లార్జ్ స్కేల్ ఫర్ ఇరిగేషన్ బై ఫార్మర్స్ గ్రౌండ్ వాటర్ ఎక్కువగా ఇరిగేషన్ కోసం వాడుతూ ఉంటారు, రైట్, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ని. దానివల్ల గ్రౌండ్ వాటర్లో ఉన్నటువంటి ఆర్సెనిక్ ఫుడ్ చైన్లో ఆటోమేటిక్గా కలవడం అనేటువంటి జరుగుతుంది. సో all these states ఏవైతే ఉన్నాయి, they reported to be most affected by arsenic contamination of groundwater above the permissible level. arsenic కొద్ది లెవెల్స్లో ఉన్నప్పటికి కూడా కాగ్నిటివ్ క్యాపబిలిటీస్ మీద, దాంతోపాటు క్యాన్సర్ లాంటి వ్యాధులకు కూడా కారణం అవుతుందని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూడండి. ఆర్సెనిక్ కెన్ అక్కర్ ఇన్ అన్ ఆర్గానిక్ ఫామ్. ఆర్గానిక్ ఫామ్లో అక్కర్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఆర్గానిక్గా న్యాచురల్గా అది అక్కర్ అవ్వడం అనేది జరుగుతుంది. వెదరింగ్ అవే ఫ్రాక్స్, వాల్కనిక్ యాక్టివిటీస్, వెజిటేషన్ని బర్న్ చేయడం, వీటన్నింటి వల్ల. ఇన్ఆర్గానిక్ ఆర్సెనిక్ కాంపౌండ్స్ సచ్ యాజ్ దోస్ ఫౌండ్ ఇన్ వాటర్ ఆర్ హైలీ టాక్సిక్ వైల్ ఆర్గానిక్ ఆర్సెనిక్ ఆర్ లెస్ హార్మ్ఫుల్ టు హెల్త్. సో ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటర్లో కలిసి ఉండేటటువంటివి అవి చాలా టాక్సిక్గా ఉండడం అనేది జరుగుతుంది అండ్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో ఆర్సెనిక్ పాయిజనింగ్ వల్ల ఇమీడియట్ సిమ్టమ్స్ ఏంటి? ఫస్ట్ వాంతులు అవుతాయి. అబ్డామినల్ మెయిన్ పొత్తి కడుపు ఏదైతే ఉంటుందో దానిలో పెయిన్ అనేటటువంటి నొప్పి వస్తుంది. డయేరియా లాంటి వ్యాధులకు కూడా కారణం అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫాలోడ్ బై నమ్నెస్. అంటే సో ఎవరో అందరూ కలిసి ఒక దగ్గర మాట్లాడుకుంటే వేరే ప్రపంచంలో ఉంటాం అనమాట. సో అలాంటి నమ్నెస్ అంటే ఒక రకమైనటువంటి ఒక ఎలోన్ ఫీలింగ్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ దాంతోపాటు టింగ్లింగ్ ఆఫ్ ఎక్స్ట్రిమిటీస్ అండ్ దాంతోపాటు మజిల్ క్రాంపింగ్ అండ్ డెత్ యాజ్ వెల్. అంటే మనకి ఇవేవైతే ఉంటాయో ఒళ్ళు నొప్పులు కానీ, మజిల్ ఫెయిల్యూర్ కానీ, అండ్ ఈవెన్ అది చావుకు కూడా కారణం అవ్వడం అనేది జరుగుతుంది ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్ అండ్ ఇన్ అక్యూట్ కేసెస్. సో హై లెవెల్స్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ ఆర్సెనిక్ ఏదైతే ఉందో దానికి మనం ఎక్స్పోజ్ అయితే సిమ్టమ్స్ ఎలాంటివి ఉంటాయి? స్కిన్ అండ్ పిగ్మెంటేషన్ చేంజెస్ వస్తాయి, స్కిన్ లీజియన్స్ వస్తాయి, అండ్ దాంతోపాటు హార్ట్ ప్యాచెస్ ఆన్ ద పామ్ మీద హార్ట్ ప్యాచెస్, మచ్చల్ లాంటివి, అండ్ దాంతోపాటు సోల్స్ ఆఫ్ ద ఫీట్ అంటే మనకి పాదాలు ఏవైతే ఉంటాయో అవి వాటిలో క్రాక్స్ కూడా రావడం అనేటటువంటిది జరుగుతుంది. దిస్ అక్కర్ ఆఫెన్ ఆఫ్టర్ ఏ మినిమమ్ ఎక్స్పోజర్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 5 years. 5 ఏళ్ల కాలం పాటు ఎక్స్పోజ్ అయితే ఇలా జరుగుతుంది. అండ్ మేబీ ప్రీకర్సర్ టు స్కిన్ క్యాన్సర్. దీనివల్ల తర్వాత స్కిన్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. స్కిన్ క్యాన్సర్తో పాటు లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ టు ఆర్సెనిక్ మే ఆల్సో కాజ్ క్యాన్సర్స్ ఆఫ్ ద బ్లాడర్ అండ్ లంగ్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్స్ కూడా రావడం అనేటువంటి జరుగుతుంది. అదర్ హెల్త్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ ఇంజెక్షన్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ ఆర్సెనిక్ ఇంక్లూడ్ డెవలప్మెంటల్ ఎఫెక్ట్స్ అనేటటువంటి వస్తాయి. అండ్ దాంతోపాటు హైట్ గ్రోత్ పెరగకపోవడం, డయాబెటీస్, అండ్ దాంతోపాటు పల్మనరీ డిసీజెస్ అంటే ఆస్తమా లాంటివి వస్తాయి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇలాంటివి కూడా రావడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ఇది కూడా ఇంపార్టెంట్. ఇది మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఏదైతే ఉందో అది ఆగిపోతుంది. బ్లడ్ వెజల్స్లో గడ్డలు అనేవి పేరుకుపోతాయి. ఓకేనా? సో ఇవన్నీ సివియర్ కాన్సిక్వెన్సెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ తైవాన్లో ఆర్సెనిక్ ఎక్స్పోజర్ హస్ లింక్ టు బ్లాక్ ఫుడ్ డిసీజ్. తైవాన్కి మాత్రమే పరిమితమైనటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిసీజ్ బ్లాక్ ఫుడ్ డిసీజ్. సో ఆ పాదం ఏదైతే ఉంటుందో నల్లగా అయిపోతుంది అనమాట. సో ఆర్సెనిక్ వల్ల బ్లాక్ ఫుడ్ డిసీజ్ వ్యాధిని చాలా మంది పడ్డమైనటువంటిది జరుగుతుంది. దిస్ డిసీజ్ హ్యాస్ నాట్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. హౌవెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ మాల్ న్యూట్రిషన్ కంట్రిబ్యూటెడ్స్ డెవలప్మెంట్. సో ఒకవేళ మాల్ న్యూట్రిషన్ అండ్ దాంతోపాటు దిస్ ఆర్సెనిక్ ఎక్స్పోజర్ రెండింటికి ఒక వ్యక్తి గురైతే తప్పకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఈ బ్లాక్ ఫుడ్ డిసీజెస్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా యాడ్వర్స్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయంట. ఇన్ఫాంట్ మార్టాలిటీ పెరగడం అనేటువంటిది జరుగుతుంది. అంటే
చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే చనిపోతారు. విత్ ఇంపాక్ట్స్ ఆన్ చైల్డ్ హెల్త్ మీద ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. ఎక్స్పోజ్డ్ ఇన్ యూటరో అండ్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ హ్యాస్ బిన్ లింక్ టు ఇంక్రీజ్ ఇన్ మార్టాలిటీ ఇన్ యంగ్ అడల్ట్స్ కూడా చాలా మంది చనిపోతున్నారంట. లంగ్ డిసీజెస్, క్యాన్సర్స్, హార్ట్ అటాక్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్ వీటన్నింటి వల్ల. అర్థమైందా? సో ఇండియాలో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నాం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేటటువంటివి సిగ్నిఫికెంట్గా పెరుగుతున్నాయి. సో ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సిగ్నిఫికెంట్గా పెరగడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే దిస్ ఆర్సెనిక్ అండ్ ద కన్జంప్షన్ ఆఫ్ ఆర్సెనిక్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఒకవేళ ఇనార్గానిక్ ఆర్సెనిక్ అనేటటువంటిది ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటే అది చాలా చాలా సివియర్ ఇంపాక్ట్ ఉంటుంది దానివల్ల అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అందరికీ చక్కగా ఈ ఆర్టికల్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వినండి నాన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుప్రీంకోర్ట్ బ్యాక్ టు ఇట్స్ ఫుల్ స్ట్రెంగ్త్ ఆఫ్ 34 as చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అడ్మినిస్టర్స్ ఓత్ టు 2 new judges. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. సో నేను ఆల్రెడీ నిన్నటి హిందూ ఎనాలిసిస్లో కొలీజియం సిస్టమ్ గురించి డీటెయిల్డ్గా చెప్పడం అనేటటువంటి జరిగింది. సో కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి? ఇట్ ఇస్ ఎ సిస్టమ్ దట్ ఈజ్ ఇన్ ప్రాక్టీస్ విత్ రెస్పెక్ట్ టు అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్. రైట్. సో కొలీజియం సిస్టమ్ గురించి ఎవరికైనా తెలియకపోతే ఒకసారి నేను లాస్ట్ క్లాస్లో బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. వీలైతే ఆ పర్టికులర్ టాపిక్ని చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా? మరి ఈ ఆర్టికల్లో ఏం చెప్పారనే విషయాన్ని డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. సో ఏం చెప్తున్నారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు ఎవరైతే ఉన్నారో ఈ అడ్మినిస్టర్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ టు 2 judges. ఇద్దరు జడ్జెస్తో ప్రమాణ స్వీకారం చేయించడం అనేది జరిగింది. ఒకరు ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఇంకొకరు కేవి విశ్వనాథన్. ప్రశాంత్ కుమార్ మిశ్రా ముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్గా వర్క్ చేయడం అనేటటువంటి జరిగింది. కేవి విశ్వనాథన్ హూ ఇస్ ఎ సీనియర్ అడ్వకేట్, ఆయనకు కూడా సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్ అనేటటువంటిది రావడం అనేది జరిగింది. సో వీళ్ళిద్దరి యొక్క ప్రమాణ స్వీకారంతో, వీళ్ళిద్దరి యొక్క అపాయింట్మెంట్తో సుప్రీంకోర్టు ఫుల్ స్ట్రెంత్కి చేరుకుంది. సుప్రీంకోర్టు కంప్రైజ్ ఆఫ్ 1 చీఫ్ జస్టిస్ ప్లస్ 33 అదర్ జడ్జెస్ కదా. సో మొత్తం 34 జడ్జిలకి చేరుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఇండియన్ జ్యుడిషియరీ హ్యాస్ బీన్ సఫరింగ్ from the lack of right human resources and infrastructure as well. సో సుప్రీంకోర్టులో జడ్జెస్ యొక్క ఫుల్ స్ట్రెంత్కి చేరుకోవడం అనేది ఒక మంచి పరిణామము. సో అది మిగిలిన హైకోర్టులకి, మిగిలిన కోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక మార్గనిర్దేశకంగా ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. బోత్ జస్టిస్ మిశ్రా అండ్ విశ్వనాథన్ రిప్లేస్ రిటైరింగ్ జస్టిస్ దినేష్ మహేశ్వరి అండ్ ఎంఆర్ షా. అండ్ విశ్వనాథన్ ఎవరైతే ఉన్నారో ఆయన 58th చీఫ్ జస్టిస్గా కూడా వర్క్ చేయొచ్చంట. సో ఆగస్ట్ 2013 నాటికి అప్పటికే ఆయన జస్టిస్ విశ్వనాథన్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆయన ఆ సమయానికి 58th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు అత్యున్నతమైనటువంటి ఆ పీఠం ఏదైతే ఉందో దాన్ని అలంకరించే అవకాశం ఉందని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో చెప్పారనమాట. క్లారిటీ వచ్చిందా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నేను మళ్ళీ చెప్తున్నాను, కొలీజియం సిస్టమ్ గురించి లాస్ట్ క్లాస్లో, లాస్ట్ హిందూ అనాలిసిస్లో నేను చెప్పాను. ఒకసారి వీలైతే కంప్లీట్గా అది చూడండి, బ్యాక్గ్రౌండ్ మొత్తం అర్థమవుతుంది. కొలీజియం సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ పాలిటీ అండ్ గవర్నెన్స్ టాపిక్. అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ కొలీజియం అండ్ ఎవ్రీథింగ్. నేను బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా అర్థమయ్యేటట్టు చెప్పాను. ఐ హోప్ యూ వాచ్ దట్ పర్టికులర్ వీడియో. ఓకేనా? రైట్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దిస్ టైమ్ ఐ హ్యాడ్ ఏ డ్రీమ్ టీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు అవర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. జాగ్రత్తగా వినండి. సో కథ ఏంటి, అసలు న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది? దిస్ మ్యాన్ అభిలాష్ టామీ, హీ ఈజ్ ఏ కమాండర్, రిటైర్డ్ కమాండర్. సో ఆయన గోల్డెన్ గ్లోబ్ రేస్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ చేసుకొని ఇండియాకి సక్సెస్ఫుల్గా రిటర్న్ అవ్వడం అనేది జరిగింది. సో గోల్డెన్ గ్లోబ్ రేస్ అంటే ఏంటి? సినిమాల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డు అని వినే ఉంటారు. సో RRR సినిమాకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది అని వినే ఉంటారు. అది వేరు, ఇది వేరు. అది మూవీస్కి సంబంధించినటువంటిది. గోల్డెన్ గ్లోబ్ రేస్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ నాన్ స్టాప్ సోలో అన్అసిస్టెడ్ యాస్ట్ రేస్ అనమాట. అంటే ఇలాంటి చిన్న బోట్, మీడియం సైజ్డ్ బోట్ ఏదైతే ఉందో అది వేసుకొని శాటిలైట్ కానీ లేకపోతే ఇంకే డివైజెస్ యొక్క మోడర్న్ టెక్నాలజీ సహాయం లేకుండా సముద్రయానం చేస్తారనమాట. ప్రపంచాన్ని చుట్టడం అనేటువంటి జరుగుతుంది సముద్రం మీద. ఓకేనా? ఈ రేస్ నేను కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ డిఫికల్ట్ రేసెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బట్ సక్సెస్ఫుల్గా ఈయన కంప్లీట్ చేయడం అనేటటువంటిది విశేషం. ఈ కాంటెక్స్లో ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. వినండి నాన్న. సో చూడండి, న్యూస్లోకి ఏమొచ్చింది? గోల్డెన్ గ్లోబ్ రేస్లో కమాండర్ అభిలాష్ టామీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ గోల్డెన్ గ్లోబ్ రేస్ని
కంప్లీట్ చేసి ఇండియాకి తిరిగి రావడం అనేది జరిగింది. ఆఫ్టర్ క్రియేటింగ్ హిస్టరీ యాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు కంప్లీట్ ద గోల్డెన్ గ్లోబ్ రేస్. గోల్డెన్ గ్లోబ్ రేస్ని మొదటిసారి కంప్లీట్ చేసినటువంటి భారతీయుడిగా ఈయన చరిత్ర సృష్టించాడు. ఈయన 2022 ఎడిషన్ గోల్డెన్ గ్లోబ్ రేస్లో సెకండ్ ఉండడం అనేది జరిగింది. ఫస్ట్ ఎవరున్నారు? సౌత్ ఆఫ్రికన్ సైలర్ అయినటువంటి క్రిస్టన్ న్యూషాఫర్ ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత రెండవ స్థానంలో ఈయన నిలబడడం అనేటువంటిది జరిగింది. ద గోల్డెన్ గ్లోబ్ రేస్ ఈజ్ యాక్చువల్లీ నాన్ స్టాప్, అసలు ఆగకుండా ప్రయాణించాలి, సోలో ఒక్కరే ప్రయాణించాలి, అన్అసిస్టెడ్ ఏ హెల్ప్ అనేటటువంటి తీసుకోకూడదు. యాస్ట్ రేస్ అరౌండ్ ద వరల్డ్ విచ్ వాజ్ హెల్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 1968-1969 ఈ ఇయర్లో జరగడం అనేది జరిగింది మొదటిసారి. సో ప్రపంచాన్ని ఇలాంటి చిన్న ఒక మీడియం సైజ్డ్ బోట్ మీద సముద్రం మీద వాళ్ళు కంప్లీట్ చేయాలి, సముద్రంలో చుట్టి రావాలన్నమాట. దిస్ రేస్ ప్రోహిబిట్స్ ద యూజ్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ వాడకూడదు, మోడర్న్ టెక్నాలజీ సహాయం లేకుండా ప్రయాణించాలి. అండ్ దాంతోపాటు బోట్ డిజైన్స్ అనేటటువంటివి ఎలా ఉంటాయి? 1968 ముందు ఎలా ఉండేవో బోర్డ్స్ అలాగే ఉంటాయి. మోడర్న్ డిజైన్స్ కానీ మోడర్న్ ఎమ్యూనిటీస్ కానీ కంఫర్ట్స్ కానీ వీళ్ళకి ఉంటాయా అంటే ఉండవు. పార్టిసిపెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు యూజ్ జీపీఎస్ సర్వీసెస్ని, శాటిలైట్ కమ్యూనికేషన్ని, నావిగేషనల్ ఎయిడ్స్ని దేన్ని వీళ్ళు వాడడం అనేటటువంటి జరగదు. అవన్నీ రెస్ట్రిక్ట్ అయి ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ఒక్క శాటిలైట్ ఫోన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, అది కూడా ఎనీ మెడికల్ ఎమర్జెన్సీలో ఆ శాటిలైట్ ఫోన్ ద్వారా వాళ్ళు కన్సర్న్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీచ్ అవ్వచ్చు అనమాట. శాటిలైట్ ఫోన్స్ వుడ్ బి అవైలబుల్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ రెస్ట్రిక్టెడ్ యూజ్. సో శాటిలైట్ ఫోన్ ఉంది కదా అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి కుదరదు. అప్ టు 4 షార్ట్ మెసేజెస్ ఏ డే, రోజుకి ఓన్లీ 4 చిన్న మెసేజెస్ మాత్రమే పెట్టచ్చు. యూజ్ ఆఫ్ జీపీఎస్ చార్ట్ ప్లాటర్ క్యారీడ్ ఇన్ ఏ సీల్డ్ బాక్స్. సో జీపీఎస్ చార్ట్ ప్లాటర్ ఏదైతే ఉంటుందో అది కూడా క్యారీ చేస్తారు, ఎమర్జెన్సీ టైంలో మాత్రమే దాన్ని వాడాలి. వుడ్ లీడ్ టు డిస్క్వాలిఫికేషన్ ఫ్రమ్ దిస్ ఎరా. ఒకవేళ అది వాడితే రేస్ నుంచి డిస్క్వాలిఫై అవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఎవరైతే ఆ నావిగేటర్ లేదా సైలర్ ఎవరైతే ఉంటారో ఆయన. అండ్ ద సైలింగ్ వుడ్ బి అలాంగ్ ఏ స్టిపులేటెడ్ రూట్. చాలా కన్ఫ్యూజింగ్ రూట్లో ఉండడం అనేది జరుగుతుంది. రౌండింగ్ ద 3 గ్రేట్ కేప్స్. వన్ ఈజ్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఇన్ సౌత్ ఆఫ్రికా, కేప్ ఆఫ్ లీవిన్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ కేప్ హార్న్ ఇన్ చిలీ. సో ఈ కేప్స్ ఏవైతే ఉంటాయి ఈ 3 కేప్స్ని చుట్టి రావాలన్నమాట. అర్థమైందా? ఇన్ ద 1968 రేస్, 1968లో జరిగినటువంటి మొదటి రేస్లో సర్ రాబిన్ నాక్స్ జాన్స్టన్ బికేమ్ ద ఫస్ట్ పర్సన్ టు కంప్లీట్ ఏ నాన్ స్టాప్ సోలో సర్కమ్ నావిగేషన్. ఆయన మొదటిసారి జరిగినటువంటి రేస్లో విజేతగా నిలవడం అనేది జరిగింది. నాక్స్ జాన్స్టన్ యూజ్ ద బోట్ కాల్డ్ సుహైలీ విచ్ వాజ్ బిల్ట్ ఇన్ బాంబే విత్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద రాయల్ బాంబే యాస్ట్ క్లబ్ 1963. సో అతను ప్రయాణించినటువంటి ఆ బోట్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేసినటువంటి కంపెనీ బాంబేకి చెందినటువంటి కంపెనీ. ఇట్స్ ఎ బాంబే బేస్డ్ యాస్ట్ క్లబ్ అనమాట. ద జీజీఆర్, దట్ ఈస్ గోల్డెన్ గ్లోబ్ రేస్, ఈస్ ద లాంగెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ ఇన్ ద వరల్డ్. సో లాంగెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్గా చెప్పొచ్చు. అండ్ 2022 ఎడిషన్ ఏదైతే ఉందో అది లాస్ట్ ఇయర్ September 4, 2022 స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది ఫ్రమ్ లాస్ సెబ్లెస్ డి ఒలాన్ ఇన్ ఫ్రాన్స్. ఈ సిటీ నుంచి మొదలవ్వడం అనేది జరిగింది. ఇట్ ఇస్ ఎ పోర్ట్ సిటీ. ఓకేనా, రైట్. మొత్తానికి దీనిలో సెకండ్ పొజిషన్ దక్కించుకున్నటువంటి వ్యక్తి ఎవరు? అభిలాష్ టామీ. సో అభిలాష్ టామీ ఇతను చరిత్ర సృష్టించడం అనేది జరిగింది. హీ హాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు కంప్లీట్ ద గోల్డెన్ గ్లోబ్ రేస్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ నాన్న. సో మరి వితౌట్ ఎనీ ఫర్దర్ మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినాలమ్మా. సో ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. గ్లోబల్ పోలియో టార్గెట్స్ సెట్ ఫర్ దిస్ ఇయర్ అన్లైక్లీ టు బి మెట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ మనం అర్థం చేసుకునే ముందు లెట్ us ట్రై టు అండర్స్టాండ్ దిస్ డిసీజ్ కాల్డ్ పోలియో. పోలియో అనేటటువంటి డిసీజ్ గురించి మాట్లాడిన తర్వాత ఈ ఆర్టికల్లో ఏ ఇన్సైట్స్ అనేటటువంటి ఇచ్చారు అనేది మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఏ టాపిక్ చెప్పినా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్తాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. అప్పుడే మీకు 360 degreesలో ఒక టాపిక్ అనేటటువంటిది అర్థమవుతుంది. సో ఓకేనా, జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ పోలియో. పోలియో గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం తెలుసుకోవాలి. పోలియో ఈజ్ యాక్చువల్లీ క్రిప్లింగ్ డిసీజ్, అంటే అవిటి వాళ్ళని చేస్తుందన్నమాట. పోలియో వస్తే అవిటి వాళ్ళు అవుతారు. ఓకేనా, అండ్ ఇట్ ఈస్ పొటెన్షియలీ డెడ్లీ వైరల్ ఇన్ఫెక్షియస్ డిసీజ్. ఇది ఒకరి నుంచి ఇంకొకరికి సోకడం కూడా జరుగుతుంది. అండ్ ఈ పోలియోని కలగజేసేటటువంటి వైరస్లు 3 టైప్స్ ఉంటాయి. ఒకటవది వైల్డ్ పోలియో వైరస్ టైప్ 1, సెకండ్ వైల్డ్ పోలియో వైరస్ టైప్ 2, థర్డ్ ది వైల్డ్ పోలియో వైరస్ టైప్ 3. సో ఆల్ దీస్ వైరసెస్ స్ట్రెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఐడెంటికల్గా ఉన్నప్పటికీ బట్ జెనెటికల్ వేరియేషన్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. సో జెనెటికల్లీ వీటి మధ్య తేడాలు అనేటటువంటివి ఉంటాయి.
మరి ఈ పోలియో వైరస్ అనేటటువంటిది ఎలా స్ప్రెడ్ అవుతుంది సార్? ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి పోలియో వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది త్రూ ఫీకల్ ఓరల్ రూట్. అంటే ఒకవేళ వ్యాధి బారిన పడినటువంటి వ్యక్తి యొక్క ఎక్స్క్రిషన్ ఏదైతే ఉంటుందో, ఫీకల్ ఎక్స్క్రిషన్ అంటే మలం ఏదైతే ఉంటుందో దానికి ఒకవేళ కాంటాక్ట్ అయినా ఈ డిసీజ్ సోకుతుంది. అండ్ దాంతోపాటు ఓరల్ రూట్ ద్వారా కూడా, అంటే పిల్లల్ని ముద్దు పెట్టుకోవడం వల్ల కానీ, లేకపోతే ఈ విధంగా ఓరల్ రూట్ ద్వారా కూడా ఈ పర్టికులర్ వైరస్ ఏదైతే ఉంటుందో అది ఒకరి నుంచి ఇంకొకరు సోకడం అనేది జరుగుతుంది. బట్ లెస్ ఫ్రీక్వెంట్లీ బై కామన్ వెహికల్. వాటర్ ద్వారా, ఫుడ్ ద్వారా మాత్రం ఇది సోకడం అనేటటువంటిది ఆల్మోస్ట్ జరగదు. సో ఎక్కువగా ద మెయిన్ కన్సర్న్ ఈస్ దిస్ లార్జ్లీ ఎఫెక్ట్స్ చిల్డ్రన్ అండర్ 5 years ఆఫ్ ఏజ్. 5 ఏళ్ల లోపు వయసు ఉన్నటువంటి పిల్లలకి ఇది ఎక్కువగా అటాక్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. దిస్ వైరస్ సోకిన తర్వాత ఇంటెస్టైన్ ఏదైతే ఉంటుందో, ఇంటెస్టైన్లో ఏమవుతుంది, మల్టిప్లై అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అక్కడ నుంచి దేని డ్యామేజ్ చేస్తుంది? నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, నాడీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాని మీద తన ప్రభావం చూపడం అనేటటువంటి జరుగుతుంది. దాన్ని కంప్లీట్గా డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా ఫైనల్లీ అది పెరాలసిస్ని కలగజేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ సమ్ సిమ్టమ్స్? మోస్ట్ పీపుల్ విత్ పోలియో డు నాట్ ఫీల్ సిక్. వాళ్ళకి మైనర్ సిమ్టమ్స్ మాత్రమే వస్తాయన్నమాట. ఫీవర్, టైర్డ్నెస్, నాజియా. అందుకే పోలియో వచ్చినటువంటి వాళ్ళని త్వరగా గుర్తించడం చాలా చాలా కష్టం. బట్ గుర్తుపెట్టుకోండి, పోలియో ఈజ్ ఎ వెరీ ఫ్యాటల్ డిసీజ్. అంటే ఇది చావుకి కూడా, మరణాలకు కూడా కారణం అవ్వచ్చు. ఎప్పుడు ఇది నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ చేస్తుంది అన్నాం కదా. ఒకవేళ దిస్ పర్టికులర్ బ్రీతింగ్ మజిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకవేళ ప్యారలైజ్ అయితే పోలియో వైరస్ కారణంగా అప్పుడు మనిషి చచ్చిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఎలా ప్రివెంట్ చేయొచ్చు ఈ పోలియోని అంటే, దెర్ ఇస్ నో క్యూర్ బట్ వీ కెన్ ప్రివెంట్ ఇట్ త్రూ ఇమ్యునైజేషన్. అంటే వ్యాక్సినేషన్ ద్వారా మనం పోలియో రాకుండా అడ్డుకోవచ్చు. పోలియో నుంచి పిల్లల్ని కానీ, లేకపోతే అడల్ట్స్ని కానీ, అడాలసెంట్స్ని కానీ మనం రక్షించవచ్చు. ఓకేనా? వ్యాక్సిన్స్ ఏమున్నాయి సార్ ఇమ్యునైజేషన్ కోసం? ఓపీవీ అంటాం, ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేటటువంటి జరిగింది. సో అది అవైలబుల్గా ఉంది. దీన్ని చిన్నపిల్లలకి 6 వారాల వయసులోను, 10 వారాల వయసులోను, 14 వారాల వయసులోను వేస్తారు. అండ్ దాని తర్వాత ఒక బూస్టర్ డోస్ ఎప్పుడు ఇస్తారు అంటే 16 to 24 months ఆఫ్ ఏజ్, అంటే 2 ఏళ్ల వయసులో బూస్టర్ డోస్ పిల్లలకి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఓరల్ పోలియో వ్యాక్సిన్తో పాటు ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్ అనేటటువంటిది కూడా ఉంటుంది. సో ఇది ఒక ఎడిషనల్ డోస్ అనమాట. ఇది 3rd డోస్గా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో మొత్తం 2 వ్యాక్సిన్లు ఉన్నాయి. ఒకటి ఓరల్ పోలియో వ్యాక్సిన్, ఇంకొకటి ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్. గుర్తుపెట్టుకోండి. మరి పోలియో స్టాటస్ ఇండియాలో ఎలా ఉంది? 2014లో, ద ఇయర్ 2014, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండియాకి పోలియో ఫ్రీ సర్టిఫికేషన్ అనేటటువంటిది ఇచ్చింది. అంటే ఇండియాలో ఒక్క కేసు కూడా పోలియో కేసు నమోదు అవ్వలేదు 2014 నుంచి. ఎందుకంటే మన గవర్నమెంట్స్ ముఖ్యంగా ఆర్ హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి పల్స్ పోలియో క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా పోలియోని మనం సమర్థవంతంగా ఎదుర్కోగలగడం అనేటటువంటిది జరిగింది. చివరిగా ఇండియాలో పోలియో కేసు నమోదైనటువంటి రోజు ఏంటంటే 13th January 2011 అమ్మ. 2011 తర్వాత మనకు అసలు పోలియో ఎక్కడ కేసులు బయటపడలేదు. సో అందుకే 2014లో ఫైనల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండియాకి పోలియో ఫ్రీ సర్టిఫికేషన్ అనేటటువంటిది ఇచ్చింది. వరల్డ్ పోలియో డేగా ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్ ఇస్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ యాజ్ వెల్. 24th October వరల్డ్ పోలియో డేగా సెలబ్రేట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకు అంటే పోలియో గురించి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవగాహన కల్పించాలి, వాళ్ళు జాగ్రత్త పరులుగా చేయాలి. ఓకేనా? మరి బోత్ మన ఇండియన్ గవర్నమెంట్స్ కానీ లేకపోతే గ్లోబలీ వేరియస్ కంట్రీస్ చాలా ఇనిషియేటివ్స్తో ముందుకు వచ్చినాయి పోలియో ఎరాడికేషన్ కోసం. సో ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కలిపి తీసుకొచ్చినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఏంటి అంటే గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్. ఎప్పుడండి లాంచ్ చేశారు? 1988లో దీన్ని లాంచ్ చేయడం అనేటువంటి జరిగింది. డిఫరెంట్ గవర్నమెంట్స్ ప్లస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కలిపి. ప్రెజెంట్లీ 80% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ ఈజ్ నౌ లివింగ్ ఇన్ సర్టిఫైడ్ పోలియో ఫ్రీ రీజియన్స్. ప్రపంచంలో 80% రీజియన్స్లో పోలియో అనేటటువంటిది కంప్లీట్గా ఎరాడికేట్ చేయబడడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? రైట్. వరల్డ్ పోలియో డేని 24th October సెలబ్రేట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. మరి ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి వేరియస్ ఇనిషియేటివ్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి అంటే పల్స్ పోలియో ప్రోగ్రామ్ అమ్మ. సో విత్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అచీవింగ్ 100% కవరేజ్, పుట్టిన పిల్లలందరికీ పల్స్ పోలియో డ్రాప్స్ అనేటటువంటిది వేసే ఉద్దేశంతో వేయాలనేటటువంటి ఆబ్జెక్టివ్తో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ 2.0, ఇంద్రధనుష్ 2.0
సో దీన్ని కూడా లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో మనకి నేషన్ వైడ్గా ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, ఇమ్యునైజేషన్ డ్రైవ్ అనేటటువంటి కండక్ట్ చేయాలని చెప్పి అనుకున్నారు. అండ్ దాంతోపాటు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది 1985లో గవర్నమెంట్. సో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వ్యాక్సినేషన్స్, అన్ని డిసీజెస్ సంబంధించినటువంటి వ్యాక్సినేషన్స్ పక్కాగా అందాలి, కన్ఫామ్గా వాళ్ళందరికీ వ్యాక్సినేట్ అవ్వాలనే ఉద్దేశంతో దిస్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ 1985లోనే లాంచ్ చేసింది. అర్థమైందా? దీస్ ఆర్ డిఫరెంట్ గవర్నమెంట్ మెజర్స్. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? పోలియో గురించి తెలుసుకున్నాం. అండ్ దాంతోపాటు పోలియో ఎరాడికేషన్లో ఇండియా ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మనకి న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది? సో ఆ విషయాలన్నీ తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి అమ్మ. సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి అమ్మ. గ్లోబల్ పోలియో టార్గెట్ సెట్ ఫర్ దిస్ ఇయర్ అన్లైక్ టు బి మెట్. 2023 కల్లా పోలియోని ఇంత పర్సెంట్ ఎరాడికేట్ చేయాలి, అంతవరకు ఎరాడికేట్ చేయాలని చెప్పి కొంత టార్గెట్స్ పెట్టుకున్నారు కదా. సో వాటిని రీచ్ అవ్వడం అనేది కష్టము ఈ సంవత్సరము అని చెప్పి మనకి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సిన్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద గ్లోబల్ పోలియో ఎరాడికేషన్ ఇనిషియేటివ్ బై ద వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఇన్ 1988, వైల్డ్ పోలియో వైరస్ సబ్ టైప్ 2 అండ్ సబ్ టైప్ 3 హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ ఎరాడికేటెడ్. రెండింటిని ఎరాడికేట్ చేయడం అనేది జరిగిందంటే థ్యాంక్స్ టు ద ఎఫర్ట్స్ ఫ్రమ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ డిఫరెంట్ గవర్నమెంట్స్. ద నెంబర్ ఆఫ్ కేసెస్ అక్రాస్ ద వరల్డ్ హ్యాస్ డిక్రీజ్ సిగ్నిఫికెంట్లీ బై 99.9%. సో ఒకప్పుడు 100 కేసులు ఉంటే 1988 ముందు ఇప్పటికి ఎంత ఓన్లీ ఒక కేసు మాత్రం 99.9% తగ్గించగలగడం అనేది జరిగిందంట. కానీ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్లో ద ట్రాన్స్మిషన్ ఆఫ్ వైల్డ్ పోలియో వైరస్ సబ్ టైప్ 1 కంటిన్యూస్ అన్ఇంటరప్టెడ్. సో అక్కడ ఈ పోలియో వైరస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుందంట. ఏ రైజ్ ఇన్ కేసెస్ వాజ్ రిపోర్టెడ్ ఫ్రమ్ బోత్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఫ్రమ్ 2021 to 22. 2021 నుంచి 22తో పోలిస్తే పోలియో కేసులు అనేటటువంటివి రెండు దేశాల్లో పెరుగుతున్నాయి అని చెప్పి మనకి చెప్తున్నారనమాట. వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కన్సర్న్స్? యాజ్ పర్ రిపోర్ట్ బై మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ వీక్ రిపోర్ట్, అప్రాక్సిమేట్లీ 860 కేసెస్ ఆఫ్ సర్క్యులేటింగ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరసెస్ వర్ రిపోర్టెడ్ ఇన్ 2022. 860 కేసెస్ 2022లో రిపోర్ట్ అవ్వడం అనేది జరిగిందంట. ఇట్స్ 23% ఇంక్రీజ్ ఫ్రమ్ 2021. 2021లో 698 కేసెస్ మాత్రమే, ఇప్పుడు 860 కేసెస్ పెరగడం అనేది జరిగింది. మోర్ ఓవర్ దీస్ సర్క్యులేటింగ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరసెస్ ఏవైతే ఉన్నాయో వర్ రిపోర్టెడ్ ఫ్రమ్ కంట్రీస్ లైక్ కెనడా, ఇజ్రాయెల్, యూకే, యుఎస్ వెన్ ఇట్ వాజ్ ఎలిమినేటెడ్ లాంగ్ బ్యాక్. సో ఈ పర్టికులర్ సర్క్యులేటింగ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అంటే ఏంటో చెప్తాను చూడండి. వ్యాక్సిన్లో ఏం చేయడం అనేటువంటి జరుగుతుంది? ఒక వ్యక్తి శరీరంలోకి చచ్చిపోయినటువంటి వైరస్ ఏదైతే ఉందో, లేకపోతే ఇనాక్టివ్ వైరస్ ఏదైతే ఉందో అది పంపిస్తారు. బట్ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇనాక్టివ్ వైరస్ కాస్త యాక్టివ్ అయిపోయి ఆ వ్యాక్సినే ఏం చేస్తుంది? ఆ వ్యక్తికి వ్యాధిని కలగజేస్తుందంట. కెనడా, ఇజ్రాయెల్, యూకే, యుఎస్ ఇలాంటి కంట్రీస్లో పోలియోని మనం సక్సెస్ఫుల్గా ఎరాడికేట్ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా మళ్ళీ ఈ వ్యాక్సిన్స్ కారణంగా మళ్ళీ పెరగడం అనేది జరుగుతున్నాయి అంటే కేసులు. అదొక పాయింట్ ఆఫ్ కన్సర్న్గా చెప్తున్నారు. దెర్ ఇస్ ఆల్సో ఏ కో సర్క్యులేషన్ ఆఫ్ మల్టిపుల్ పోలియో వైరసెస్ ఇన్ మల్టిపుల్ కంట్రీస్ సచ్ యాజ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కానీ, మలావి, ఇజ్రాయిల్, మొజాంబిక్, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, యమన్, ముఖ్యంగా దిస్ పర్టికులర్ వెస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికన్ కంట్రీస్లో సో ఎక్కువగా మల్టిపుల్ పోలియో వైరస్ టైప్స్ ఏవైతే ఉంటాయో అవి కనిపిస్తున్నాయంట. ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ బేస్డ్ ఆన్ ద కరెంట్ గ్లోబల్ ఎపిడమాలజీ ఆఫ్ పోలియో వైరస్ ట్రాన్స్మిషన్ ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ టు మీట్ ద 2020-26 GPA, that is Global Polio Eradication Initiative goal of reporting the last case of this particular wild polio virus 1 and CVDPV in 2023. సో ఏం చెప్తున్నారు అంటే కరెంట్ గ్లోబల్ ఎపిడమాలజీ ఆఫ్ పోలియో వైరస్ ట్రాన్స్మిషన్ని బేస్ చేసుకొని, ఆ డేటాని బేస్ చేసుకొని సో ఈ సంవత్సరానికి గాను దిస్ పర్టికులర్ ఇయర్కి గాను మనం పెట్టుకున్నటువంటి గోల్స్ ఏవైతే ఉంటాయో అవి రీచ్ అవ్వడం కష్టము అని చెప్పి మనకి చెప్తున్నారు. దట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్. అర్థమైందా? సో న్యూస్లోకి ఏమొచ్చిందో మీకు కంప్లీట్ క్లారిటీ అనేటువంటిది వచ్చిందని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. వినండి నాన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కేరళ క్యూరియస్ టు టేక్ ఆన్ చైనీస్ సోవెనీర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 కల్చర్కి సంబంధించినటువంటి ఆర్టికల్. అండ్ దాంతోపాటు జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఏంటి ఈ కథ చెప్తాను చూడండి. మామూలుగా మీరు ఈ పర్టికులర్ సామెత వినే ఉంటారు, యాత్రకెళ్ళి పాత్ర తీసుకురావాలి అని చెప్పి అంటారు.
అంటే మనం ఒక పర్టికులర్ ప్లేస్ని విజిట్ చేస్తే ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఒక చిహ్నం, స్మారక చిహ్నం ఏదైతే ఉందో దాంట్లో ఆ ప్లేస్కి గుర్తుగా మనం ఏదో ఒకటి ఇంటికి తెచ్చుకుంటాం, అవునా కదా? సో వాటిని ఏమంటారు అంటే సోవనీర్స్. ఆబ్జెక్ట్స్ ఏమంటారు, ఆర్టిఫాక్ట్స్ని ఏమంటారు అంటే సోవనీర్స్ అంటారు. సో ఇప్పుడు కేరళలో కూడా మనకు మామూలుగా ఏపీకి సంబంధించిన కల్చర్ని ఉట్టిపడుతూ కొన్ని సోవనీర్స్ ఉంటాయి, అండ్ దాంతోపాటు తెలంగాణ కల్చర్ని ఉట్టిపడుతూ కొన్ని సోవరెన్స్ ఉంటాయి అండ్ సోవనీర్స్ ఉంటాయి, అండ్ దాంతోపాటు మన కేరళకు సంబంధించినటువంటి సోవనీర్స్ కూడా ఉంటాయి. కేరళ హ్యాస్ ఎ వెరీ డిస్టింక్ట్ కల్చర్. కేరళలో ఒక మిక్స్డ్ కల్చర్ అనేటటువంటిది కనిపిస్తుంది. కేరళ సంస్కృతి ఏదైతే ఉందో అది ఉట్టిపడేటట్టు కేరళలో ఉన్నటువంటి వైనాడ్ లేకపోతే బిజుబాబు ఇలాంటి ప్లేస్ చెందినటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అద్భుతమైనటువంటి సోవనీర్స్, కళాకృతులు ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేస్తారనమాట. ఎవరైనా టూరిస్టులు అక్కడికి వెళ్తే వీటిని కొనుక్కొని అక్కడ నుంచి వాళ్ళ ప్రాంతాలకి గుర్తుగా తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, రీసెంట్గా ఈ సోవనీర్స్ అనేవి కేరళలో తయారవకుండా, ట్రెడిషనల్గా తయారవకుండా అది చైనాలో తయారయ్యి ఎక్కడికి తీసుకొస్తున్నారు, కాపీలు తయారయ్యి కేరళకి తీసుకొచ్చి కేరళలో అమ్ముతున్నారంట. అండ్ నార్త్ ఇండియాలో తయారయ్యి వాటిని కేరళకి తీసుకొచ్చి కేరళలో అమ్ముతున్నారంట. ఈ సోవనీర్స్ అనేటటువంటివి ఏంటి, నాట్ జస్ట్ ఆర్టిఫాక్ట్ బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక కల్చర్ని రిప్రజెంట్ చేసేటటువంటి ఒక సింబల్, ఒక చిహ్నంగా మనం చెప్పుకోవచ్చు. మరి చైనాలో తయారయ్యేటటువంటి ఈ ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కేరళ కల్చర్ని ఉట్టిపడేలాగా ఉంటాయా, ఉండవు కదా. సో మరి కేరళ గవర్నమెంట్ తన కల్చర్ని కాపాడుకోవడానికి, తద్వారా దీస్ సోవనీర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేసేటటువంటి డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడానికి ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. సో దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకుంటే మీకు ఆర్టికల్ క్షణాల్లో అర్థమైపోతుంది, ఓకేనా? వినాలమ్మా. సో చూడండి ఏంటి న్యూస్లోకి వచ్చింది, కేరళ క్యూరియస్ టు టేక్ ఆన్ చైనీస్ సోవనీర్స్. చైనీస్ సోవనీర్స్ ఏవైతే ఉంటాయి, ఏవైతే కేరళ మార్కెట్ని ఫ్లడ్ అవుతున్నాయో ఇప్పుడు, సో వాటిని కంట్రోల్ చేయడానికి ఏం చేద్దాం అనుకుంది కేరళ గవర్నమెంట్, ఒక డెసిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది అనమాట. ద inexpensive Chinese imitation of artifacts is flooding the local market of Kerala, thereby neglecting the local market. So these చైనాలో ఇమిటేట్ చేయబడుతున్న ఈ ఆర్టిఫాక్ట్స్ అవన్నీ ఇక్కడికి వచ్చి అమ్మబడడం అనేది జరుగుతుంది. అవి ఇన్ఎక్స్పెన్సివ్ వల్ల సో వాటిని అందరూ ఎక్కువగా కొంటున్నారు, దానివల్ల లోకల్ మార్కెట్ కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇట్ ఈస్ ఎ కాజ్ ఆఫ్ కన్సర్న్ దట్ దిస్ సోవనీర్స్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ చైనా అండ్ నార్త్ ఇండియా ఆఫర్ నో ట్రూ లింక్ టు కేరళాస్ వైబ్రెంట్ కల్చర్. సో అక్కడ తయారయ్యేటటువంటి ఆర్టిఫాక్ట్స్ కానీ, అక్కడ తయారయ్యేటటువంటి సోవనీర్స్ కానీ, సో కేరళ కల్చర్కి కానీ సంబంధం ఏమైనా ఉందా? సంబంధం ఏమీ లేదు, రైట్? సో కేరళ కల్చర్ని ఉట్టిపడేటట్టుగా కేరళలో ఉండేటటువంటి లోకల్ ఆర్టిస్టులే బాగా చేయగలరు, అవునా కదా? సో అది ఇంపార్టెంట్. ద కేరళ గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు ఇంటర్వీన్ బై లాంచింగ్ ద కేరళ సోవనీర్ నెట్వర్క్. కేరళ గవర్నమెంట్ కేరళ సోవనీర్ నెట్వర్క్ అనే పేరుతో సో ఒక ట్రెడిషనల్, ఒక అథెంటిక్ నెట్వర్క్ని లాంచ్ చేద్దామని చెప్పి అనుకుంటుంది, ఎందుకంటే వీళ్ళని కౌంటర్ చేయడానికి. ద ప్రొడక్ట్స్ అండర్ ఇట్స్ అంబిట్ విల్ బి మేడ్ అవైలబుల్ ఎట్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ అవుట్లెట్స్. సో గవర్నమెంట్ ఈ అవుట్లెట్స్ నడుపుతుంది అట్ టూరిస్ట్ డెస్టినేషన్స్ లైక్ మునార్, లేకపోతే వైనాడ్, లేకపోతే వాగమాను, అలెప్పి ఇలాంటి ప్లేసెస్లో అనమాట గవర్నమెంటే నడుపుతుంది. ఇట్ విల్ ఆల్సో బి మేడ్ అవైలబుల్ ఇన్ ద స్టేట్ టూరిజం పోర్టల్. స్టేట్ టూరిజం పోర్టల్లో కూడా ఆన్లైన్లో కూడా వీటిని అమ్మే ప్రయత్నం చేస్తారనమాట. ద మిషన్ కంప్రైజెస్ ఆల్మోస్ట్ 5,000 యూనిట్స్ అక్రాస్ కేరళ. కేరళలో మొత్తం 5,000 సేల్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో పెట్టాలనుకుంటున్నారు. దట్ విల్ డెవలప్ యూనిక్ సోవరెన్స్. కేరళ సంస్కృతి, వైబ్రెంట్ కల్చర్ని ఉట్టిపడేట్టుగా ఉంచేటటువంటి ది సోవనీర్స్ ఏవైతే ఉంటాయో, ప్రత్యేకమైనటువంటి ఈ అందమైనటువంటి చిహ్నాలు, ఈ బొమ్మలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రపంచానికి పరిచయం చేయగలదు కేరళ. ద కాంపిటీషన్ ఈజ్ ఆల్సో లాంచ్డ్ అమాంగ్ యూనిట్స్ టు ఫాస్టర్ ఇన్నోవేషన్ అండర్ స్పెసిఫైడ్ థీమ్స్. సో కేరళ గవర్నమెంట్ ఏమనుకుంటుందో కాంపిటీషన్ కూడా లాంచ్ చేద్దామని చెప్పి అనుకుంటుంది, ఎందుకంటే డిఫరెంట్ ఆర్టిసన్స్ ఎవరైతే ఉంటారో దే కమ్ అప్ విత్ డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఆర్టిఫాక్ట్స్ దట్ యాక్చువల్లీ డెపిక్ట్ ద వైబ్రెంట్ కల్చర్ ఆఫ్ కేరళ. ద విన్నింగ్ సోవరెన్స్ విల్ బి సెలెక్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ కాస్ట్, ఎస్థెటిక్స్, ఫంక్షన్, మెటీరియల్. సో వీటన్నింటినీ బేస్ చేసుకొని సో వాళ్ళకి అవార్డు, ఈ కాంపిటీషన్లో విజేతలు ఏవైతే ఉంటాయో వాళ్ళని ప్రకటిస్తారన్నమాట. మోర్ ఓవర్ ఏ గ్రూప్ ఆఫ్ 30 క్రాఫ్ట్స్ మ్యాన్ విల్ బి ట్రైన్ టు ఫర్దర్ ట్రైన్ అదర్స్. సో ఒక 30 క్రాఫ్ట్స్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రైన్ చేస్తారు, ఎందుకంటే ఈ 30 క్రాఫ్ట్ మ్యాన్ తర్వాత ఏం చేస్తారు, మిగిలిన ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. ద బ్రాండింగ్ విల్ ప్రొవైడ్ బోత్ రిలయబిలిటీ అండ్ అథెంటిసిటీ. కేరళ గవర్నమెంట్ యొక్క బ్రాండింగ్ ఏదైతే ఉందో అది ఒక అథెంటిక్ ఇది ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది, రైట్? సో దట్ చైనీస్ ఈ సోవనీర్స్ కానీ లేకపోతే నార్త్ ఇండియా నుంచి వచ్చేటటువంటి కేరళ కల్చర్కి సంబంధం లేనటువంటి సోవనీర్స్ని అడ్డుకోవచ్చు, లోకల్ అండ్ డొమెస్టిక్ మార్కెట్ని కాపాడొచ్చు అని చెప్పి కేరళ గవర్నమెంట్ యోచన చేస్తుంది, ఆలోచన చేస్తుందమ్మా. అర్థమైందా? ఇది మనకు న్యూస్లోకి వచ్చింది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ కూడా మీకు చక్కగా అర్థమైందనే అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినాలమ్మా.
ఈ రోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ గైడ్ లైన్ ఆన్ నాన్ షుగర్ స్వీట్నెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ప్రిలిమ్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఆర్టికల్ వినండి. సో ఫస్ట్ మనం నాన్ షుగర్ స్వీట్నెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసినటువంటి గైడ్ లైన్స్ ఏంటో మనం మాట్లాడదాం. జాగ్రత్తగా వినాలి. So first up, let us try to understand what exactly are these non-sugar sweeteners. So non-sugar sweeteners are low or no calorie alternative to free sugars. సో పంచదార కానీ బెల్లం కానీ వీటన్నింటికి ఆల్టర్నేటివ్స్ అనమాట. దీనిలో షుగర్ కంటెంట్ అనేటటువంటిది ఉంటుంది, బట్ కానీ స్వీటనింగ్ ఎఫెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఆ స్వీట్నెస్ అనేటటువంటిది దానికి ఇస్తుంది అనమాట ఒక ఫుడ్కి. ఇట్ ఈస్ క్లైమ్ దట్ దే కెన్ ఎయిడ్ ఇన్ వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తాయి, ఎందుకంటే క్యాలరీస్ ఏమి ఉండవు కాబట్టి. అండ్ కంట్రోలింగ్ బ్లడ్ గ్లూకోజ్, డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్లడ్ గ్లూకోజ్ని కూడా కంట్రోల్లో పెడతాయని చెప్పి చెప్తారనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంక్లూడ్స్ ఎస్ఎస్ఎల్ఫేమ్ కే అండ్ దాంతోపాటు యాస్పార్టేమ్ అండ్ దాంతోపాటు అడ్వాంటేమ్ అండ్ దాంతోపాటు సైక్లమేట్స్, నియోటేమ్ అండ్ సకారిన్ అండ్ దాంతోపాటు సుక్రాలూస్, స్టెవియా అండ్ స్టివియా డిరైవేటివ్స్ యాజ్ ఎన్ఎస్ఎస్. సో ఈ కంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నాన్ షుగర్ స్వీట్నెస్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది గుర్తించడం అనేది జరిగిందనమాట. అర్థమైందా? సో మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ నాన్ షుగర్ స్వీట్నెస్ని ఎలా వాడాలి అనే దాని మీద సో కొన్ని గైడ్ లైన్స్ అనేటటువంటిది పాస్ చేస్తుంది. లైక్ ఆస్పార్టేమ్ కానీ, సచారిన్ కానీ, స్టివియా కానీ వీటిని ఎలా వాడాలనే దాని మీద గైడ్ లైన్స్ ఇచ్చిందనమాట. ఇట్ హైలైట్స్ దట్ నాన్ షుగర్ స్వీట్నెస్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ వెయిట్ కంట్రోల్. వీటిని వెయిట్ కంట్రోల్కి వాడకూడదు. అండ్ రెడ్యూసింగ్ రిస్క్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, డయాబెటీస్ కానీ, హార్ట్ అటాక్ కానీ వీటిని కంట్రోల్ చేయడానికి వీటిని వాడకూడదు అని చెప్పి మనకి చెప్పడం అయ్యేటటువంటిది జరిగింది. ఇవి వాటికి ఉపయోగపడవు అనే విధంగా చెప్పిందనమాట. నోటబుల్లీ దీస్ నాన్ షుగర్ స్వీట్నెస్ పాపులైజ్డ్ ఆఫ్టర్ 2015. 2015 తర్వాత పాపులర్గా వచ్చినాయి, డిమాండ్ పెరిగింది. వెన్ WHO issued statement that హై ఇంటేక్ ఆఫ్ ఫ్రీ షుగర్స్ ఈజ్ లింక్ టు వెయిట్ గెయిన్ అండ్ ఒబాసిటీ. ఎప్పుడైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక స్టేట్మెంట్ పాస్ చేసిందో ఫ్రీ షుగర్స్ పంచదార కానీ లేకపోతే బెల్లం కానీ పాకం కానీ ఇలాంటివి తింటే సో అది వెయిట్ గెయిన్ అవుతాం అండ్ ఒబాసిటీకి దారితీస్తుందని ఎప్పుడైతే చెప్పిందో ఈ నాన్ షుగర్ స్వీట్నర్స్ ఏవైతే ఉంటాయో వాటిని జనాలు వాడడం అనేటువంటిది మొదలుపెట్టారు. మీరు షుగర్ ఫ్రీ స్వీట్స్ అని ఎప్పుడైనా విన్నారా? పెద్ద పెద్ద షాప్స్లో షుగర్ ఫ్రీ స్వీట్స్, షుగర్ ఫ్రీ కేక్స్ ఇలా అమ్ముతూ ఉంటారు. వాటిలో వీటిని ఉపయోగించడం అనేది జరుగుతుంది. నాన్ షుగర్ స్వీట్నెస్నే వాటిలో ఉపయోగిస్తారనమాట. అర్థమైందా? మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎలాంటి గైడ్ లైన్స్ ఇచ్చింది? An analysis was conducted on almost 283 studies on adults and children. It was found that high intake of non-sugar sweeteners results in a 76% increase in risk of obesity. So ఈ non-sugar sweetness వల్ల obesity అనేటటువంటిది ఎంత పెరుగుతుందో చూడండి. అండ్ 0.14 kg per m² ఇంక్రీజ్ ఇన్ BMI, బాడీ మాస్ ఇండెక్స్లో కూడా మార్పు రావడం అనేటటువంటి జరుగుతుందంట. బాడీ మాస్ కూడా పెరగడం అనేది జరుగుతుందంట. మోరోవర్ లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ దీస్ నాన్ షుగర్ స్వీట్నర్స్ కెన్ పొటెన్షియల్లీ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజ్, హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయంట. క్రానిక్ కిడ్నీ డిసీజ్, కిడ్నీస్ మీద ఇంపాక్ట్ పడుద్ది. టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త సుమి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది అనమాట. కానీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ పర్టికులర్ స్టేట్మెంట్కి ఎవిడెన్స్గా చూపిస్తుందో దట్ ఈస్ మోడరేట్, లో ఆర్ వెరీ లో సెర్టైనిటీ. సో అది అన్ని వేళ జరగాలని కాదు, జరగాలని రూల్ ఏం లేదు అనే విధంగా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మోడరేట్ సెర్టైన్లీ ఇంప్లైస్ దట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్ మోడరేట్లీ కాన్ఫిడెంట్, నాట్ ఫుల్లీ కాన్ఫిడెంట్. అర్థమైంది? అబౌట్ ద రిస్క్ అండ్ ద ట్రూ ఎఫెక్ట్ ఈజ్ లైక్లీ టు బి క్లోజ్ టు ద ఎస్టిమేట్. సో ట్రూ ఎఫెక్ట్ వాళ్ళు చెప్పిన దానికి దగ్గరగా ఉండొచ్చు కానీ వీళ్ళు చెప్పిందే కరెక్ట్గా అవ్వకపోవచ్చు అనే విధంగా చెప్తున్నారు. ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ డైట్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ద స్టడీ. సో వీటిని ఎంత మేరకు వాడచ్చు అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని కూడా స్టడీ అనేది కండక్ట్ చేయాలి అని చెప్పి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారమ్మా. బట్ వాట్ ఆర్ సమ్ అసోసియేటెడ్ కన్సర్న్స్, వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్? యాజ్ పర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 1 in 9 women and 1 in 25 men are obese. సో 25 మందిలో మగవాళ్ళలో ఒకరు లావుగా ఉంటున్నారు అండ్ 9 మంది ఆడవాళ్ళు ఒకరు తప్పకుండా ఒబేసిటీతో బాధపడుతున్నారు. దెర్ ఇస్ అ హయ్యర్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ఒబేస్ పీపుల్. ఒబేస్ పీపుల్లో రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండదు కాబట్టి. మోరోవర్ దేర్ ఆర్ అరౌండ్ 25 million పీపుల్ లివింగ్ విత్ ప్రీ డయాబెటీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో 25 million పీపుల్ అంటే 2,50,00,000 మంది ప్రీ డయాబెటీస్తో బాధపడుతున్నారంట. దే కెన్ ఫర్దర్ లీడ్ టు హార్ట్ అటాక్స్ ఇన్ దేర్ 30s and 40s. వాళ్ళు 30కి 40కి వచ్చేటప్పటికి డయాబెటీస్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు హార్ట్ అటాక్ గురయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత డెత్స్ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి మనకి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట. ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ నాన్ షుగర్ స్వీట్నెస్ ఆర్ నోన్ టు హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ ద గట్ అండ్ బోన్స్. ముఖ్యంగా ఆకలి చచ్చిపోతుంది నాన్ షుగర్ స్వీట్నెస్ వల్ల అండ్ బోన్స్ కూడా వీక్ అయిపోతాయి. అందుకే వాటిని అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. దే ఆల్సో కాజ్ బ్లోటింగ్. ఇవి తింటే
పొట్ట అనేటటువంటిది ఈజీగా నిండిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. సో పొట్ట బ్లోట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. అందుకే వీటిని అవాయిడ్ చేయడమే మంచిది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద వే ఫార్వర్డ్? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది అంటే ఫుడ్స్ విత్ మినిమల్ ప్రాసెసింగ్ అండ్ అన్స్వీటెండ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుంటే మంచిది. మోర్ అవర్ వెయిట్ లాస్ షుడ్ నాట్ బి ఈక్వేటెడ్ విత్ స్విచ్చింగ్ ఫ్రమ్ షుగర్ టు నాన్ స్వీట్నర్ షుగర్స్. సో షుగర్స్ ఆపేసి సింపుల్ షుగర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆపేసి నాన్ స్వీట్నర్ షుగర్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను తీసుకుంటే నాకు ఒబేసిటీ రాదు, లేకపోతే నాకు డయాబెటీస్ రాదు అనుకోవడం అనేటటువంటిది వెరితనం అనే విధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. లాటర్ ఇట్ షుడ్ డిపెండ్ ఆన్ రెడ్యూస్డ్ పోర్షన్ సైజ్ ఆర్ ఎనర్జీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్. దాని బదులు ఏం చేయొచ్చు, షుగర్ ఇంటేక్ని తగ్గించవచ్చు, లేకపోతే తినేటటువంటి క్యాలరీస్ని తగ్గించవచ్చు. దెర్ షుడ్ ఆల్సో బి డెలిబరేషన్స్ అమంగ్ పాలసీ మేకర్స్ బిఫోర్ యాక్సెప్టింగ్ దీస్ గైడ్లైన్స్. సో పాలసీ మేకర్స్, గవర్నమెంట్స్ కూడా వివిధ చర్చలు అనేటటువంటివి జరిపి ఆయా ప్రభుత్వాలు అండ్ దాంతోపాటు వాళ్ళ యొక్క హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళు చర్చలు అనేవి జరిపి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఎఫర్ట్ షుడ్ బి మేడ్ టు tweak taste preferences and eating behaviors of people, especially యంగ్స్టర్స్ ఫాస్ట్ ఫుడ్ కానీ లేకపోతే అదర్ టాక్సిక్ ఫుడ్కి అలవాటు పడుతున్నారు. సో వాళ్ళకి ఈటింగ్ బిహేవియర్స్ అనేటటువంటివి మార్చాలి, టైమింగ్స్ అనేటటువంటివి మార్చాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేటటువంటి యంగ్స్టర్స్లో మార్చాలి అని చెప్పి గవర్నమెంట్స్ ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే దీస్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి పెరుగుతాయో సో దేశాలు ఏమవుతాయి, సో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని అండ్ దాంతోపాటు ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ని అండ్ దాంతోపాటు హ్యూమన్ రిసోర్సెస్ని కోల్పోతాయి. ఒక పర్టిక్యులర్ ఒక దేశం అనేటటువంటిది డెవలప్ అవ్వాలంటే సో ఫినాన్షియల్ రిసోర్సెస్ కానీ టెక్నాలజికల్ రిసోర్సెస్ కానీ ఎంత ఇంపార్టెంటో స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ కూడా అంతే ఇంపార్టెంట్. హెల్దీ హ్యూమన్ రిసోర్సెస్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే పీపుల్ హెల్దీగా లేకపోయారు అనుకోండి, అది ప్రభుత్వం మీద మళ్ళీ భారం పడుతుంది. ఎందుకంటే అక్కడ ఆ పర్టికులర్ గవర్నమెంట్ యొక్క హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా బర్డెన్ పెరుగుతుంది అండ్ దాంతోపాటు గవర్నమెంట్ చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇజంట్ ఇట్? సో అందుకోసం అని చెప్పి సో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ దాంతోపాటు హెల్దీ ఈటింగ్ బిహేవియర్ని పీపుల్కి అలవాటు చేయడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్స్ ఆ విధంగా అడుగులు వేయాలనే విధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేసిందమ్మా. అర్థమైందా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. అందరికీ సో బోత్ 20th and 21st మే హిందూ అనాలిసిస్ అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. సో వీలైతే యూపీఎస్సీ 02 జనిత్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వండి. జస్ట్ 25,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కాంప్రహెన్సివ్గా యూపీఎస్సీ సిలబస్ అంతా కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. 25,000 ఒక్కసారి కట్టక్కర్లేదు, నెలకి 5,000 చొప్పున కూడా ఇన్స్టాల్మెంట్స్లో మీరు కట్టచ్చు. అండ్ క్లాసెస్తో పాటు కాంప్రహెన్సివ్ నోట్స్, వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది కూడా దీనిలో ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఇలా జాయిన్ అవ్వండి. ఈ సంవత్సరం మీరు తీసుకునేటటువంటి ద బెస్ట్ డెసిషన్ అవుతుంది. ఓకేనా? రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్ నాన్న. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్. బాయ్ అమ్మ.